మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునందు మరొకసారి సాయంకాలం వేళ మిమ్మల్ని ఈ యొక్క ఆన్లైన్ బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి వారం కూడా మనం ఈ రీతిగా ఆన్లైన్లో గ్యాదర్ అవుతూ దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి ప్రభు ఇచ్చినటువంటి చక్కని అవకాశం నేను దేవుని స్తుతిస్తున్నాను. మరి గడిచిన వారము మనం యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఆ బోధలలో భాగమైనటువంటి ప్రభు నేర్పిన ప్రార్థనను ప్రారంభించాం. ఈరోజు దాన్ని మనం కొనసాగిద్దాం. లాస్ట్ వీక్ మనం ఆల్మోస్ట్ పార్ట్ కింద మనం దాన్ని చూసుకున్నాం. ఈ రోజున రెండవ భాగాన్ని మనం చూద్దాం. అందరూ కూడా మన పరిశుద్ధ గ్రంథాలను మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వచనాల వాక్య భాగం దగ్గరికి మనం తెరచి ఉంచుదాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 13 వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి ప్రభువు నేర్పిన ప్రార్థనను ధ్యానం చేద్దాం. ద లార్డ్స్ ప్రేయర్, ప్రభువు నేర్పిన ప్రార్థన అని దీనికి పేరు. మరొక పేరు ద డిసైపుల్స్ ప్రేయర్. ఎందుకంటే ప్రభువు ఈ ప్రార్థనను ఎవరికి నేర్పించారండి? శిష్యులకు నేర్పించారు. కాబట్టి ప్రభువు నేర్పిన ప్రార్థనతో పాటుగా శిష్యుల ప్రార్థన అని కూడా మనం దీనిని పిలవచ్చు. అలాగే పరలోకపు ప్రార్థన, ద హెవెన్లీ ప్రేయర్ అని కూడా పిలవచ్చు. అలాగే మరొక పేరు ద మోడల్ ప్రేయర్, మాదిరికరమైన ప్రార్థన. అంటే ప్రార్థించే ప్రతి ఒక్కరికి కూడా ఇది మనకు ఒక మంచి మాదిరితో కూడుకున్న ప్రార్థన. అంటే మాదిరి అన్నప్పుడు దీన్ని మనం ముందు ఉంచుకొని దీనిని మనము అనుసరించాలన్నది దేవుని యొక్క చిత్తమైనది. అయితే లాస్ట్ వీక్ నేను మీతో చెప్పినట్టుగా ఈ ప్రార్థనను మనము ఎగ్జాక్ట్లీ ఉన్నట్టుగా కంఠస్థం చేసి ఇలాగే మనం చేయాలి అనేటటువంటి ఆజ్ఞ మనకైతే లేదు. కానీ ఈ ప్రభు నేర్పిన ప్రార్థన లేక పరలోక ప్రార్థనలో ఉన్నటువంటి ప్రతి లైన్, ప్రతి పదము చాలా ప్రాముఖ్యమైనది. ప్రతి పదములో ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఆ ఆత్మీయ అర్థాన్ని గ్రహిస్తూ మనం ప్రార్థన చేయవలసి ఉంది. ఒకవేళ మనం దీన్ని కంఠస్థం చేయగలిగితే మంచిదే. అంటే ఇతర వాక్యాలు ఏ రీతి కంఠస్థం చేస్తామో అలాగే దీన్ని కూడా కంఠస్థం చేయొచ్చు. అయితే ఇది కంఠస్థం చేసి చాలాసార్లు కంఠస్థం చేసే ప్రార్థనల్లో ఒక చిన్న లోపం, మైనస్ పాయింట్ ఏంటంటే చాలాసార్లు దాన్ని కంఠస్థం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఆచార పరంగా ప్రార్థన చేస్తారు. అందులో ఉన్న ఆత్మీయతను కోల్పోయే అవకాశం ఉంది. లేకపోతే మైండ్ ఎక్కడో ఉంటుంది, దాన్ని జస్ట్ బైహార్ట్ చేశారు కాబట్టి అది అప్పుడు రిసైట్ చేయాలి కాబట్టి ఎక్కడో మైండ్ ఎక్కడో ఉంటుంది, దాన్ని అలాగే చెప్తూ ఉంటారు. సో అందులో పెద్ద అర్థం ఉండదు, అందులో ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ అయితే మనం ఆత్మీయముగా గనక ఈ ప్రార్థనలో ప్రతి పదాన్ని గమనించి ప్రార్థన చేస్తే అది ఎంతో మనకు ప్రయోజనకరమై ఉన్నది. ఈ యొక్క ప్రభు నేర్పిన ప్రార్థనను మనం చూస్తుండగా మనం వేసుకోవలసిన ప్రశ్నలు అని లాస్ట్ వీకే మీకు చెప్పాను. సో కాబట్టి ఆ ప్రశ్నలు మనం ముందు ఉంచుకొని ఈరోజు కూడా మనం దీనిని ధ్యానం చేయవచ్చు. అంటే ఎందుకు ఇది మనకు ఒక మాదిరికరమైన ప్రార్థనగా ఉందో మనం దీన్ని ఆలోచిద్దాం. అలాగే ప్రభు నేర్పినటువంటి ప్రార్థన ఆయన యొక్క గుణము, అలాగే మనము ఆయనతో కలిగి ఉండవలసినటువంటి సంబంధాన్ని ఏ రీతిగా సూచిస్తుందో తెలుసుకోబోతున్నాం. అలాగే ఈ రోజున మనం ఏ రీతిగా ప్రార్థించాలో ఈ ప్రభు నేర్పిన ప్రార్థన మనకు నేర్పిస్తుంది. అలాగే మన యొక్క అనుదిన జీవితంలో ఏ రీతిగా దీన్ని ఒక భాగంగా మనం చేసుకోవాలో ఈ ప్రభు నేర్పిన ప్రార్థన మనకు తెలియచేస్తుంది. అలాగే ఇతరులను కూడా మనం నడిపించే విషయంలో, రక్షణలో కానీ శిష్యత్వంలో కానీ మనం వాళ్ళు నడిపించే విషయంలో ఈ ప్రార్థన ఎలా సహాయపడుతుందో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే మనకు మనముగా ఏ విషయాల్లో ప్రార్థన చేసుకోవాలో కూడా ఈ ప్రార్థన మనకు తెలియచేస్తుంది. అలాగే ఈ ప్రార్థనలో ప్రభు తెలియచేసినటువంటి సూచనలు, సలహాలు, ప్రిన్సిపల్స్ ఏ రీతిగా మన జీవితానికి అన్వయించుకోవాలో తెలియచేస్తుంది. ఇక చివరిగా మనం వేసుకోవాల్సిన ప్రశ్న,
హౌ హ్యాస్ యువర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్ చేంజ్డ్ ఓవర్ టైం? మరి మనం ప్రభుని ఎరిగినటువంటి సమయం మొదలుకొని ఇంతవరకు కూడా మన ప్రార్థన జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటూ ఉన్నాయో ఈ ప్రార్థన మనకు సహాయపడుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలు మీ ముందు ఉంచుకోండి. ఈ ప్రార్థన మనం ధ్యానించేటప్పుడు ఈ ప్రతి ప్రశ్నకు, అంటే ప్రారంభంలో నేను వేస్తున్న ప్రతి ప్రశ్నకు మనకు సమాధానం, జవాబు ఇందులో ఉంది. we are going to receive the answer for every question that we have suggested here. అలాగే లాస్ట్ వీక్ 5 విషయాలు మనం అధ్యయనం చేశాం. సో నేను మళ్ళీ వాటిని ఇప్పుడు రిపీట్ చేయను, కానీ ఒకవేళ ఎవరైనా అబ్సెంట్ అయితే లాస్ట్ వీక్ వీడియో మీరు రెఫర్ చేసి మీరు దాన్ని వినొచ్చు. ప్రభు నేర్పిన ప్రార్థనలో మరి ఒక్కొక్క లైన్ కూడా మనం చూసినట్లయితే ప్రభు ఇక్కడ తెలియచేస్తున్నారు కదా. కాబట్టి దయచేసి మీరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి మనం చూద్దాం. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. అది మొట్టమొదటిది. సో పరలోకమందున్న, విచ్ ఆర్ట్ ఇన్ హెవెన్, ఆ ఒక్క పదము దేనికి సూచనగా ఉంది అంటే విశ్వాసమునకు, ఫెయిత్ కి సూచనగా ఉందని చెప్పుకున్నాం. మా తండ్రి అన్నప్పుడు అది దేనికి సూచనగా ఉంది? ప్రభుతో మనము కలిగి ఉన్నటువంటి వ్యక్తిగత సంబంధానికి గుర్తుగా, సూచనగా ఉంది అని చెప్పుకున్నాం. అలాగే నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, హలోడ్ బి దై నేమ్, అది దేనికి గుర్తుగా ఉందని చెప్పుకున్నామండి? చెప్పండి, అక్కడ ఉంది కదా, వర్షిప్, ఆరాధనకు అది గుర్తుగా ఉందని చెప్పుకున్నాం. అలాగే 4వదిగా నీ రాజ్యము వచ్చునుగాక, అది దేనికి గుర్తుగా ఉందని చెప్పుకున్నామండి? అది మనం క్రీస్తు రాజ్యం కొరకు ఎదురు చూపు, ఎక్స్పెక్టేషన్, లేక దేవుని రాజ్యం రాబోతోంది అనే ఒక నిరీక్షణ, హోప్ కి సాదృశ్యంగా ఉన్నది. ఇక లాస్ట్ వీక్ మనం అధ్యయనం చేసినటువంటి ఆ ప్రార్థనలో నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరునుగాక, దై విల్ బి డన్ ఆన్ ఎర్త్ యాజ్ ఇట్ ఈస్ ఇన్ హెవెన్. అనగా మనల్ని మనము, సంఘం వ్యక్తిగతముగాను, కుటుంబాలుగాను, సంఘముగాను, సమాజంగాను మనలను మనం ప్రభువుకి సమర్పించుకుంటూ ఉన్నాం, లేక ప్రభువుకి విధేయులవుతూ ఉన్నాం. సో దట్ లైన్ టాక్స్ అబౌట్ సబ్మిషన్. Thy will be done on earth as it is in heaven. Right? సో పోయిన వారం ఆ 5 అంశాలు కూడా మరి మనము చాలా లోతుల్లో మరి అధ్యయనం చేశాం. ఈరోజు మరి ఆ 6వ పాయింట్ నుంచి ఈరోజు స్టార్ట్ చేద్దాం. అంటే ఈరోజు పార్ట్ 2 కింద దీన్ని డివైడ్ చేసి చూస్తే రెస్ట్ ఆఫ్ ద లార్డ్స్ ప్రేయర్ we are going to meditate today. కాబట్టి ఎవరైనా నెక్స్ట్ లైన్ చదవండి, ఆ 6th లైన్ చదవండి. Give us this day our daily bread, a petition. రైట్, తెలుగులో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. రైట్, ఓకే. సో అక్కడ నేను ప్రస్తావించబోయే కొన్ని పాయింట్స్ మీరు అక్కడ ప్రక్కన నోట్బుక్ కానీ డైరీ కానీ పెట్టుకొని వాటిని రాసుకుంటూ ఉండండి. అలాగే నేను టీచ్ చేస్తున్నప్పుడు దేవుడు మీకు ఇచ్చేటటువంటి తలంపులను కూడా మీరు అక్కడ రాసుకోవచ్చు. అక్కడున్న పాయింట్స్ కానీ రెఫరెన్స్ కానీ కూడా మీరు వాటిని నోట్ చేసుకోవచ్చు. ప్రభు ఇక్కడ ఈ ప్రార్థనలో మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము అని చెప్పినప్పుడు ఇది ఏంటండి? ఇట్ ఈస్ ఎ పెటిషన్. తెలుగులో రాసుకునే ప్రక్కన ఇది ఒక విన్నపము, ఇది ఒక విన్నపం, పెటిషన్. సో ప్రభు దగ్గర మనం ఒక విన్నపాన్ని అడుగుతూ ఉన్నాం, విన్నపాన్ని ఆయన ముందు పెడుతున్నాం. ఏమని? ప్రభువా మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. ఈ ప్రార్థనలో గమనించండి, ఇక్కడ 2 విషయాల గురించి మరి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ 2 విషయాలు ఏంటండి? నెంబర్ 1, ఏ పాయింట్ ఏ ఏమనుంది అక్కడ చదవండి. We should pray about physical needs. ఎస్, మొట్టమొదటిగా మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమన్నప్పుడు తప్పకుండా అందులో ఇట్ ఈస్ ఫిజికల్ నీడ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. మనకున్నటువంటి భౌతిక అవసరతల గురించి,
మనం ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి మన భౌతిక అవస్థల గురించి మరి మనం ప్రార్థన చేయవచ్చా? చేయవచ్చు, తప్పకుండా, అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే మన యేసయ్య ఎవరండి? మన పరలోకపు తండ్రి కదండి. సో ఈ లోకంలో మనకున్న తల్లిదండ్రులు ఎలాగైతే మనకుంటారో, మనకి నీడ్స్ ఉన్నా కదండి, మన తల్లిదండ్రులు లేక భార్యాభర్తలు, ఓకేనా, పిల్లలైతే తల్లిదండ్రులు వాళ్ళు అడిగి, ఇదిగో నాకు ఈ నీడ్ ఉంది, మీరు నాకు ఇవ్వండి, మీరు నాకు కొనివ్వండి, లేక వాళ్ళకు నీడ్స్ చాలా ఓపెన్గా ఎలాగైతే పిల్లలు చిల్డ్రన్ పేరెంట్స్కి తెలియచేస్తారు వాళ్ళ నీడ్స్, అలాగే మనం కూడా దేవుని పిల్లలుగా ఉన్నాం కాబట్టి మరి ఆయన ఫిలిప్పీ 4:19 ప్రకారం యేసయ్య మనకు ఒక వాగ్దానం చేశారు. ఆ వాక్యాన్ని చదవండి ఎవరైనా, మైక్ ఆన్ చేసుకుని. ఫిలిప్పీ 4:19. Philippians 4:19. Yes. కాగా దేవుడు తన విశ్వాసము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. చాలండి. ఇట్ ఈస్ ఎ ప్రామిస్. ఇది ఒక మంచి వాగ్దానం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. చూసారా? వీలైతే మీ ప్రతి అవసరము అనే పదాన్ని కూడా మీ యొక్క బైబిల్లో అండర్లైన్ చేయండి. యేసయ్య మనకు పరలోకపు తండ్రి కాబట్టి, పరలోకపు తండ్రిగా ఆయన యొద్దకు మనం వెళ్ళినప్పుడు మనకున్న ప్రతి అవసరత మనం అడగచ్చు. కాబట్టి అంటే ఆ స్వేచ్ఛ మనకుంది. ఎలాగైతే పిల్లలు తమ పేరెంట్స్తో తమకున్నటువంటి నీడ్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి ఒక ఫ్రీడమ్ ఎలాగైతే ఉంటుందో, ఒక ఫ్రీ మైండ్తో ఏ రీతిగా అయితే పిల్లలు తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ప్రవర్తిస్తారో, లేక తమ యొక్క అవసరాలను అడుగుతారో, అలాగున మనం కూడా ఆయన మనకు పరలోకపు తండ్రి అయి ఉన్నారు కాబట్టి, మనము ఆయనకు కుమారులు కుమార్తెలు కాబట్టి, అంత మాత్రమే కాకుండా ఆయన ఒక మంచి వాగ్దానం కూడా చేశారు. ఇక్కడ ఫిలిప్పీ 4:19లో మనం చదివినట్టుగా, దేవుడే తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. మన ప్రతి అవసరాన్ని కూడా ఆయన తీరుస్తానని వాగ్దానం చేశారు. సాధారణంగా ఈ లోకంలో మనకున్న నీడ్స్ అన్ని కూడా మన పేరెంట్స్ అడిగినప్పుడు చెప్పండి, మరి వాళ్ళ అన్ని నీడ్స్ మనకు ఫుల్ఫిల్ చేయగలరా? చేయొచ్చు, చేయకపోవచ్చు కదండి. సో కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బట్టి మేబీ మనం అడిగినవన్నీ కూడా ఇవ్వచ్చు, లేకపోతే అన్ని కూడా ఇవ్వలేకపోవచ్చు. అయితే అంటే అక్కడ గ్యారంటీ లేదు. అయితే దేవుని దగ్గర మాత్రం గ్యారంటీ ఉంది. ఏమని? మీ ప్రతి అవసరము దేవుడు యేసయ్య తీరుస్తారని ఆయనే వాగ్దానం చేశాడు. కాబట్టి మనం దేవుడి యొద్దకు వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే మత్తయి సువార్త 7 ఒకసారి 7:7 చదవండి. మాథ్యూ 7:7 అక్కడ ఇంకొక మంచి వాగ్దానం కూడా ఉంది. దాన్ని కూడా చూద్దాం. మత్తయి 7:7 తీసిన వారు చదవండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. కాబట్టి ప్రభువే మనల్ని అడగమంటూ ఉన్నాడు. మన యొక్క అవసరాలు, మన యొక్క నీడ్స్ని ప్రభు దగ్గర మరి మనము అడగాలి. అలాగే మరొక చోట మరి మనం ఏ రీతిగా అడగాలో కూడా బైబిల్లో ఉంటుంది. దేవుని దగ్గర మనం వెళ్ళి అడిగినప్పుడు, లేక ప్రార్థన చేసినప్పుడు విశ్వాసంతో మన యొక్క పెటిషన్ ఆయన ముందు పెట్టాలి. విశ్వాసంతో అంటే ప్రభు నా ప్రతి, ఉదాహరణకు మనం ఇప్పుడు 2 వచనాలు చదువుకున్నాం కాబట్టి ఈ 2 వచనాలు చదివినప్పుడు మనం ఎలా స్పందించాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు, ఇదిగో ప్రభువే మనకు పరలోకపు తండ్రిగా ఆయన మహిమ ఐశ్వర్యం చొప్పున
మన ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తానని చెప్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఇదిగో ఈ ఫిలిప్పి 4:19 ప్రకారం, లేకపోతే మత్తయి 7:7 ప్రకారం తండ్రి, మరి నేను అడుగుతున్నాను, మీ సన్నిధిలో అడుగుతున్నాను, కాబట్టి నా అవసరమును మీరు తీర్చండి అని మనము ప్రభు దగ్గర విశ్వాసముతో అడిగినప్పుడు తప్పకుండా మరి ఆయనే చెప్తున్నారు కదా, దేవుడు మన ప్రతి ప్రార్థనకు జవాబును దయచేస్తానని ఆయనే చెప్తున్నాడు. ఇంకా రోమా 8:32, రోమన్స్ 8:32 ఆ వాక్యాన్ని మనం చదివితే, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అంటే ఇక ఆయననే తనను తానుగా మనకు అప్పగించుకున్నప్పుడు, అనుగ్రహించినప్పుడు, ఇక ఆయనతో పాటుగా సమస్తాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడే. రైట్? అంటే ఆయన మనకు ఇవ్వాలనే ఆశించే దేవుడే. ఆయనది ఇచ్చే మనసే, ఆయన మనకు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అయితే మనము మరి సరైన విధానంలో విశ్వాసముతో మరి దేవుని యొద్దకు వెళ్ళి మన యొక్క అవసరములను వ్యక్తపరిచినప్పుడు దేవుడు తప్పకుండా అనుగ్రహించే దేవుడే అని చాలా స్పష్టంగా ఈ వాక్యాల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ 2 విషయాలు ఉన్నాయండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయమన్నప్పుడు ఇక్కడ మనము మన భౌతికమైనటువంటి అవసరాలు కూడా తండ్రి ముందు పెట్టచ్చు, తప్పులేదు, ఆయన మన పరలోకపు తండ్రి కాబట్టి. రెండవదిగా దీనికంటే మించినటువంటి ఆత్మీయ అవసరాలు, వి షుడ్ ప్రే అబౌట్ అవర్ స్పిరిచువల్ నీడ్స్. ఆత్మీయ అవసరాల గురించి కూడా మనం ప్రార్థించాలి. చాలా మంది మొదటి విషయం కోసం ప్రార్థన చేసి అక్కడే ఆగిపోతారు. చాలా మంది విశ్వాసులు అంటే భౌతికమైన అవసరాల గురించి, తండ్రి నాకు అది కావాలి, ఇది కావాలి అని దేవుని దగ్గర మరి అడిగి, మరి అంటే భౌతికమైన అవసరాల గురించి, ఈ లోక సంబంధమైనటువంటి అవసరాల గురించి కావచ్చు, అంటే అది వారి ఆరోగ్య విషయాలు కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఆర్థిక విషయాలు కావచ్చు, పిల్లల గురించి కావచ్చు, వారి చదువుల గురించి కావచ్చు, వారికి ఉన్నటువంటి అప్పుల సమస్యల గురించి కావచ్చు, వారికి ఉన్నటువంటి యొక్క కోర్టు కేసుల్లో పరిష్కారం రావడం గురించి కావచ్చు. ఓకేనా? వీటి గురించి మాత్రమే ప్రార్థన చేస్తూ అక్కడితో ఆగిపోతారు. కానీ బైబిల్లో మనం చూసినప్పుడు మరి ఈ యొక్క భౌతికమైనటువంటి అవసరాల కంటే, లోక సంబంధమైనటువంటి అవసరాల కంటే కూడా there is something greater need, and that is the spiritual need. ఆత్మీయ అవసరత అనేది ప్రతి విశ్వాసి కలిగి ఉన్నాడు. సో ఆ ఆత్మీయ అవసరత నేను కలిగి ఉన్నానని ఒక వ్యక్తి గ్రహించాలి. గ్రహించి వాటి గురించి ప్రార్థించాలి. నేను కొంతకాలం క్రితం బైబిల్లో అంటే ఒక విషయం గురించి అధ్యయనం చేశాను, స్టడీ చేశాను. అదేంటంటే పౌలు చేసిన ప్రార్థనలు. అంటే పౌలు ఆయన సుమారు 14 పత్రికలు రాస్తారు కదా కొత్త నిబంధనలో. ఆ వాటిలో ఆయన చేసిన ప్రార్థన అనే విషయాన్ని నేను గమనిస్తున్నప్పుడు చాలా అద్భుతమైనటువంటి విషయాలు నేను గ్రహించడం జరిగిందండి. మీరు కూడా ఆ స్టడీ చేయొచ్చు. పర్సనల్గా కూడా పౌలు రాసిన పత్రికలు అన్నిటిలో ఆయన చేసిన ప్రార్థన, ఇట్స్ ఎ వండర్ఫుల్ బ్లెస్సెడ్ స్టడీ. మీకు ఒక ఎగ్జాంపుల్ మాత్రమే ప్రస్తుతానికి ఇక్కడ చూపిస్తాను. ఈ ఆత్మీయ అవసరాల గురించి మనం మరి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా దయచేసి ఎఫెసీ పత్రిక రండి, మొదటి అధ్యాయానికి. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 15 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఎఫిషియన్స్ చాప్టర్ 1:15 ఆన్వర్డ్స్. ఈ హేతువు చేత ప్రభువైన యేసునందుని మీ విశ్వాసమును గూర్చి పరిశుద్ధులందరి ఎడ్ల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చి నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన
బలాతిశయమును బట్టి విశ్వసించి మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యటిదో మీరు తెలుసుకునవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపి యొక్క తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతము గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనలు యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. చాలండి. థ్యాంక్ యూ సిస్టర్. గమనించండి, ఇది పౌలు చేసిన ప్రార్థనలో ఒక ప్రార్థన. ఇంకా చాలా ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఈ 15 నుండి మీరు చదివారు కదా, 19 వరకు కూడా ఇది ఒక ప్రార్థన. మరి ఆయన చేసిన ప్రార్థనలో సరే, ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను, మరి మీరు చెప్పాలి. చదివారు కదా. సో ఈ ప్రార్థనలో ఆయన ఎక్కువగా దేని గురించి ప్రార్థించారు? ఎక్కువ శాతం అంటే ఫిజికల్ నీడ్స్ గురించిన లేక స్పిరిచువల్ నీడ్స్ గురించి, అంటే భౌతికమైనటువంటి అవసరాల గురించి ఎక్కువగా ప్రార్థిస్తూ ఉన్నారు అక్కడ, లేక ఆత్మీయ విషయాల గురించి ప్రార్థించారా? మీరే చెప్పాలి నాకు. ఆత్మీయ విషయాలు. రైట్, ఆత్మీయ అవసరాల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఏంటి ఆ ఆత్మీయ అవసరతలు అని కనుక ఆలోచిస్తే, ఆయన ఆ ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల గురించి ఒక ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏ ప్రార్థన? వారి మనోనేత్రాలు వెలిగింపబడాలి అని. వెలిగించబడితే ఏం జరుగుతుంది, దానివల్ల ప్రయోజనం ఏంటి అంటే, అప్పుడు వారు దేవుడు వారిని ఎటువంటి పిలుపుతో పిలిచాడో ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టుతో వారు గ్రహించాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే దేవుడు మన కొరకై సిద్ధపరిచిన స్వాస్థ్యం ఎంత గొప్పదో, ఎంత విలువైనదో వారు గ్రహించాలని కూడా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే క్రీస్తు యేసు యొక్క బలాతిశయము, మరి ఎంత ఆయన శక్తి యొక్క అపరిమితమైనటువంటి మహాత్మ్యం ఎట్టుదో వారు తెలుసుకోవాలని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే దేవునిని గురించినటువంటి జ్ఞానము, అలాగే ప్రత్యక్షత గల మనస్సు వారు పొందుకోవాలని వారి కోసం ఆయన ఆ విషయాల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు. రైట్, చాలా జాగ్రత్తగా మనం వీటిని గమనించాలండి. ఎందుకంటే చాలా మంది వీటిని పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే ప్రార్థన అన్నప్పుడు కేవలము మరి భౌతికమైనటువంటి అవసరాలు, లోక సంబంధమైనటువంటి అవసరాల గురించి ప్రార్థన చేస్తారు. మనం చేయాలి. నేను ఇంత ముందే చెప్పాను కదా, మన తప్పు లేదు. అయితే అక్కడతోనే ఆగిపోకూడదు. విశ్వాసులుగా మరి మన యొక్క స్థాయి పెరగాలి. ఆత్మీయంగా ఆలోచించే స్థాయి, ఆ యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది రేజ్ అవ్వాలి. ఎక్కడికి రేజ్ అవ్వాలంటే, యూ షుడ్ బి ఏబుల్ టు రియలైజ్ అవర్ స్పిరిచువల్ నీడ్స్. ఎందుకు స్పిరిచువల్ నీడ్స్ అంటున్నాం? బికాజ్ వీ హ్యావ్ స్పిరిట్ అండ్ దట్ స్పిరిట్ హ్యాస్ అ నీడ్. మనకు బాడీ ఎలాగైతే ఉందో, ఓకేనండి, ఆ బాడీకి నీడ్స్ అవే ఫిజికల్ నీడ్స్ గా చెప్పుకున్నాం. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఒక మనిషిని 3 భాగాలుగా దేవుడు చేశారు కాబట్టి శరీరము, ప్రాణము, ఆత్మ. ఈ ఫిజికల్ నీడ్స్ అన్నప్పుడు శరీరము, ప్రాణానికి ఉన్నటువంటి అవసరాలు ఉన్నాయి, కరెక్టే. సో వాటి గురించి మనం ప్రార్థన చేస్తూ అక్కడితోనే ఆగిపోతున్నామా అనేది ఈరోజు మనం ప్రశ్న వేసుకొని, నెక్స్ట్ లెవెల్ ఏంటి? స్పిరిట్. బికాజ్ వీ హ్యావ్ స్పిరిట్, వీ హ్యావ్ స్పిరిచువల్ నీడ్స్. ఆత్మ కూడా మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆత్మీయమైనటువంటి అవసరం, అంటే ఆ ఆత్మకు కూడా అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటి? ఆ ఆత్మ వెలిగించబడాలి. ఆ ఆత్మ కూడా నేత్రాలు ఉన్నాయి. మన బాడీకి ఎలాగైతే చూడండి, మన కన్నులు, 2 కన్నుల ద్వారా మనం చూస్తామో, చూపు, ఓకే, ఫిజికల్ సైట్ ఉందో, మన స్పిరిట్ కు కూడా నేత్రాలు ఉన్నాయి. వాటిని మనోనేత్రాలు అని పిలుస్తాం. అలాగే మనకి ఫిజికల్ గా మనకు 2 చెవులు ఇచ్చాడు దేవుడు కదండి. ఈ చెవుల ద్వారా మనం వింటాం, వినికిడి, భౌతికమైన వినికిడి. అలాగే ఈ స్పిరిట్ ఉందే, ఈ స్పిరిట్ కూడా దానికి చెవులు ఉన్నాయి. అంటే దానికి ఫిజికల్ గా చెవులు లేవు, దానికి ఆత్మీయమైనటువంటి వినికిడి దానికి కూడా ఉంది, స్పిరిచువల్ హియరింగ్. అందుకే ప్రభు అన్నాడు, ప్రభు సంగములతో, ఆత్మ సంగములతో చెప్పుచున్న చెవిగలవాడు వినుగాక అనే మాట చదివారండి ఎక్కడైనా బైబిల్లో? మీరు చదివారు కదా, రైట్. సో అది వినడం అంటే అది భౌతికమైన నేత్రాలతో కాదు, స్పిరిచువల్ హియరింగ్ తో. సో కాబట్టి మనకు, బికాజ్ వీ హ్యావ్ స్పిరిట్, సో వీ హ్యావ్ స్పిరిచువల్ ఐసైట్. బికాజ్ వీ హ్యావ్ స్పిరిట్, వీ హ్యావ్ స్పిరిచువల్ హియరింగ్.
బికాజ్ వీ హ్యావ్ స్పిరిట్, వీ హ్యావ్ స్పిరిచువల్ సెన్సింగ్. ఇప్పుడు బాడీ ఉందనుకోండి, సో బాడీకి మనం ఈ కన్నులు మనం చూస్తాము, అలాగే మనం వింటాము, అలాగే మన చేతులతో తాకి స్పర్శిస్తాం కదండి. సో ఇవన్నీ ఫిజికల్ గా వర్క్ చేస్తాయి. అలాగే దేవుడు మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి ఆ ఆత్మ కూడా చూస్తుంది, ఆత్మ కూడా వింటుంది, ఆత్మ కూడా స్పర్శిస్తుంది. అందుకే మరి మత్తయి సువార్త 5లో మరి మరి ప్రభువుని ఎవరు చూస్తారు? హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. నెక్స్ట్ మీరు ఖాళీలు పూరించండి. వారు దేవుణ్ణి చూచెదరు. దే షల్ సీ గాడ్. ఎలాగా? భౌతికమైన నేత్రాలతో కాదు, మనం ఫిజికల్ గా భౌతికంగా దేవుని చూడలేము. మరి ఎలా చూడగలము? మన యొక్క స్పిరిట్ లేక హార్ట్ ద్వారా దేవుని చూడగలం. స్పిరిచువల్ సీ, ఆత్మలో దేవుణ్ణి చూడగలం. అందుకనే ప్రభు అన్నారు, హృదయ శుద్ధి గలవారు ధనులు వారు దేవుని చూచెదరు. సో అది ఫిజికల్ గా భౌతికంగా చూడడం కాదు, ఆత్మీయంగా చూడడం. దట్ ఈస్ ఫిజికల్ స్పిరిచువల్ సీయింగ్. లైక్ స్పిరిచువల్ సీయింగ్ ఉంది అంటే ఆత్మీయంగా చూడడము, స్పిరిచువల్ హియరింగ్ ఆత్మీయంగా వినడము, అలాగే స్పిరిచువల్ సెన్సింగ్ ఆత్మీయంగా స్పర్శించడం లేక గ్రహించడం. కాబట్టి ఇప్పుడు నేను మీకు చూపించిన ఆ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, ఎఫెసీ పత్రిక 1లో పౌలు గారు ఆ సంఘస్థుల కోసం ప్రార్థన చేస్తున్నారు, విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తున్నారు. ఎటువంటి ప్రార్థన అది? ఆయన ఏదో భౌతిక అవసరాలు, ప్రభు వారికి ఇది ఇవ్వండి అది ఇవ్వండి అని భౌతిక అవసరాల గురించి ఆయన అక్కడ ప్రార్థించలేదు. అఫ్కోర్స్ ఆయన చేసిన ప్రార్థనలో దేవుడు వారి అవసరాలన్నీ కూడా కలుసుకునబడాలని ప్రార్థన చేశారు. ఎక్కువ శాతం మనం చూసినప్పుడు వారి యొక్క ఆత్మీయ అవసరాలు కలుసుకునబడాలని ప్రార్థన. ఎందుకంటే అవే నిజమైనటువంటి అవసరాలు, తర్వాత అవి మన యొక్క నిత్యత్వానికి సంబంధించినటువంటి విషయాలు. రైట్, దే ఆర్ రిలేటెడ్ టు అవర్ ఇటర్నిటీ. సో ఆ ఇటర్నల్ థింగ్స్ కి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు వాడి ప్రాముఖ్యతనివ్వాలి. కానీ చాలా మంది విశ్వాసులు దేంతో జస్ట్ వారు సాటిస్ఫై అయిపోతున్నారంటే కేవలం మా భౌతిక అవసరాలు తీర్చబడుతున్నాయి, మనకు తినడానికి ఆహారం ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, లేకపోతే మనకి ఇవన్నీ ఉంటున్నాయి, మంచి బట్టలు ఉంటున్నాయి, సో చాలులే అన్నట్టుగా భౌతికమైనటువంటి అవసరాలతోనే సంతృప్తి చెందుతూ, లేకపోతే వాటి కోసమే ఎక్కువ శాతం 24 గంటలు దాని గురించి ఆలోచిస్తూ లేక ప్రార్థిస్తూ దాని గురించి చింతిస్తూ. ఎందుకంటే చూడండి, మనకి ఇదే మత్తయి సువార్త 6లో మనం ఈ ప్రార్థన ఉంది కదండి. ఈ ప్రార్థన తర్వాత మనం ఒకసారి దాని యొక్క ప్రభు చెప్పిన విషయాలు గమనిస్తే there is a connection to this prayer and to what the Lord has taught. Okay, in the next paragraphs. ఇప్పుడు మత్తయి సువార్త 6కు రండి. మీరు ఒకసారి బైబిల్ మీరు ఓపెన్ చేసి అలా చూస్తే ఈ ప్రార్థన తర్వాత ఆయన ఉపవాసం గురించి కూడా మాట్లాడారు. దాని తర్వాత గురించి ఇంకా ఆయన ఈ లోకంలో మరి మనం ముఖ్యంగా 25 చూస్తే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా మాథ్యూ 6:25 చదువుతున్నాను. ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చియు, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చియు చింతింపకుడి. దేని గురించి చింతించొద్దని చెప్తున్నారని చెప్పండి. 2 విషయాలు అక్కడ ఉన్నాయి. What are we going to eat or what you are going to wear? Okay, and they related to what? To our physical. ప్రాణము గూర్చి అయినను దేహము గూర్చి అయినను చెప్పాను కదా మీతో ఇప్పుడు దాకా. అదే నేను చెప్తూ వచ్చాను. దేవుడు మనల్ని చేశాడంటే మనిషి, ఓకే, అక్కడ దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు, ప్రాణం ఇచ్చాడు, అలాగే ఆత్మనిచ్చాడు కదండి. కానీ ఇక్కడ చాలా మంది ముఖ్యంగా అదే ప్యాసేజ్ మీరు కింద చదివితే అన్యజనులు వీటి గురించి ఎక్కువగా చింతిస్తూ ఉంటారు అని చెప్పారు. ఏమి తిందుమా, ఓకేనా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని భౌతికమైనటువంటి అవసరాలను కూర్చున్నటువంటి చింత వారికి ఎక్కువగా ఉంటుంది. ఓకే, చూసారా? 2 things అక్కడ. హీ రెఫర్డ్ అబౌట్ బాడీ అండ్ సోల్. మీ దేహము గూర్చి అయినను మీ ప్రాణమును గూర్చి అయినను చింతించొద్దు. అంటే నేను చెప్పినట్టు ఫిజికల్ నీడ్స్ అనేవి ఈ 2 things కి రిలేటెడ్ గా ఉన్నాయి. బాడీ ఆర్ సోల్, దేహము, శరీరము, అలాగే ప్రాణం. దీని గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తుంటాం, వీటి గురించి కాదు. మరి దేని గురించి ఎక్కువగా ఇది చేయాలి అంటే అప్పుడు మనము అదే అధ్యాయము 33కి రావాలి. 33వ వచనం చదవండి.
Matthew 7:33. 6:33. 6:33. కాబట్టి మీరు ఉమ్, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. చాలు. సో ఇక్కడ ఈ రెండిటికి కాకుండా, అంటే దేహము, బాడీ, అలాగే సోల్, ప్రాణము కాకుండా మరి దేనికి మీరు ప్రాధాన్యత ఇవ్వాలి? ఫస్ట్ ప్రయారిటీ దేనికి? ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? మన జీవితంలో ఫస్ట్ ప్లేస్ దేనికి ఇవ్వాలి? మన దేవుడు చెప్తున్నాడు. ఓకే, దేవుడు ఆయన రాజ్యం అంటే ఇన్ అదర్ వర్డ్స్ స్పిరిచువల్ నీడ్. అది మన స్పిరిచువల్ నీడ్ కదా, ఆత్మీయ అవసరత కదా. దేవుడు అన్నప్పుడు, ఆయన రాజ్యం అన్నప్పుడు, ఆయన నీతి అన్నప్పుడు. కాబట్టి మనం ఈ యొక్క బాడీ, సోల్కి, ఓకేనా, వాటి కంటే కూడా, ఈ రెండింటి కంటే కూడా, అఫ్కోర్స్ ప్రాణానికి, దేహంకి ఉన్న అవసరాలు ఉన్నాయి, ప్రాణానికి ఉన్న అవసరాలు ఉన్నాయి. అవే ఫిజికల్ నీడ్స్ అని చెప్తున్నాం. తర్వాత దానికన్నా ఎక్కువగా ఏంటండి, మరి ఆత్మీయ అవసరాలు. కాబట్టి ప్రభు ఇక్కడ చెప్తున్నట్టుగా మరి మనము దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతుకుడి. సో కాబట్టి ఇక్కడ వి సీ 2 types ఆఫ్ నీడ్స్. ఓకే, కాబట్టి మనం భౌతిక అవసరాల గురించి చూస్తున్నాం. వాటి గురించి కూడా మరి మనము ప్రార్థన చేయడంలో తప్పేమీ లేదు. అయితే వాటి కంటే కూడా ఎక్కువగా మనం దేనికి ప్రయారిటీ, ప్రాధాన్యత ఇవ్వాలి, లేక దేని గురించి ఎక్కువగా మనం ప్రార్థించాలంటే మన యొక్క ఆత్మీయ అవసరాల గురించి, మన ఆత్మీయ ఎదుగుదల గురించి, అనగా దేవునితో మనకున్నటువంటి సంబంధం గురించినటువంటి విషయాలు, మన ఆత్మ ఎదుగుదలను గురించిన విషయాలు, మన ఫెయిత్, మన విశ్వాసం ఏదైతే ప్రభు మీద ఉంచి ఉన్నామో దాన్ని గురించినటువంటి అవసరాల గురించి, అలాగే మనకు ప్రస్తుతం ప్రభువుని గురించినటువంటి అవగాహన, ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ఏదైతే ఉందో మనకు ప్రస్తుతం, అది ఇంకా అభివృద్ధి చెందాలి అని. ఎందుకంటే మనలో ఏ ఒక్కరికి నాకు మొత్తం దేవుడి గురించి అంత తెలుసండి అని ఎవరు కూడా క్లెయిమ్ చేయలేరు. ఏ పెద్ద వేదాంతి కానీ, ఏ పెద్ద వ్యక్తి కానీ ఎవరు కూడా క్లెయిమ్ చేయలేరు కదండి. మనకు తెలుసు, కొంత తెలుసు ప్రభు గురించి ఇంకా. అయితే ఆ తెలుసుకునే క్రమంలో మనందరూ కూడా మరి పరిపక్వతలోకి ఎదుగుతూ ఉన్నాం. వీఆర్ గ్రోయింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ, గ్రోయింగ్ ఇన్ టు మెచ్యూరిటీ. అల్టిమేట్లీ మన గోల్ ఏంటి అంటే రోమన్స్ చాప్టర్ 8 verse 29 ప్రకారం చూస్తే, ఇంకా అల్టిమేట్ గా యేసు క్రీస్తు యొక్క సారూప్యతలోకి మనందరూ కూడా ఎదగవలసి ఉంది. దట్ మీన్స్ వి ఆల్ మస్ట్ బికమ్ లైక్ జీసస్. ఓకే, అర్థమవుతుంది కదండి? యువర్ ఏబుల్ టు ఫాలో మీ, రైట్? ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం యేసు క్రీస్తు వలె మారాలి అన్నప్పుడు ఆ డిజైర్ మనలో ఉండాలని చెప్తున్నాను. ఆ డిజైర్ మనలో ఉండాలన్నప్పుడు మనం ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇవ్వాలండి? ఫిజికల్ నీడ్స్ గా, స్పిరిచువల్ నీడ్స్ గా? చెప్పండి మీరే. Spiritual needs. ఎస్, స్పిరిచువల్ నీడ్స్ కి, స్పిరిచువల్ నీడ్స్. సో ద చర్చ్ నీడ్స్ టు లెర్న్ టుడే టు ప్లేస్ లాట్ ఆఫ్ ఎంఫసిస్ ఆన్ ద స్పిరిచువల్ నీడ్స్. ఓకే, ఇంకా చెప్పాలంటేనండి, ఇఫ్ యు ప్రయారిటైజ్ దట్, అది మనకు నెంబర్ 1 ప్రయారిటీగా ఉంటే ఏది? స్పిరిచువల్ నీడ్స్ కి, ఇంకా ఆటోమేటిక్ గా ఫిజికల్ నీడ్స్ విల్ బి టేకన్ కేర్. మీకు అర్థమవుతుంది కదండి? ఎందుకంటే ఇక్కడే ఉంది 33 మీరు చదివారు కదా, ఇప్పుడు చదవండి. ఫస్ట్ పార్ట్ చదివావు కదా యోగిత, సెకండ్ పార్ట్ చదవండి ఇప్పుడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి. తర్వాత ఏముంది? And all these things shall be added unto you అని ఉంటుంది. ఎస్, తెలుగులో ఏముంది అక్కడ యోగిత? అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఎస్. సో ఫస్ట్ పార్ట్ లోనేమో మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడే ఉంది. అంటే దేవునికి మరి మనం మొదటి ప్రాధాన్యత, అంటే ఆ స్పిరిచువల్ నీడ్స్ ప్రాముఖ్యతనిస్తే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఏవన్నీ అని ఆలోచిస్తే పైన, ఓకే, ముందు వచనాలు ప్రభు చెప్పారు కదా, మీరు ఎక్కువగా దేనిని, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మన ఫిజికల్ నీడ్స్ గురించి ఆలోచిస్తుంటామే. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. దట్ మీన్స్ ఆల్ ఆఫ్ దోస్ ఫిజికల్ నీడ్స్ విల్ బి ప్రొవైడెడ్, విల్ బి టేకన్ కేర్. సో దట్స్ అ రియలీ గుడ్ న్యూస్ కదండి. దట్స్ రియలీ గుడ్ న్యూస్. ఎందుకంటే మనం ఆ స్పిరిచువల్ నీడ్స్ కి ప్రయారిటీ ఇవ్వడం నేర్చుకుంటే, దెన్
అవర్ ఫిజికల్ నీడ్స్ ఆటోమేటిక్లీ గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. అంటే దేవుడికి తెలుసు కూడా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తెలుసు కాబట్టి మన మనస్సును దేవుడు చూచి, మన హృదయాన్ని దేవుడు చూచి, మన యాటిట్యూడ్ దేవుడు చూచి, మనం దేవునికి ఆత్మీయ అవసరాలకు ప్రాముఖ్యతనిస్తున్నామని దేవుడు గ్రహించి ఇక తప్పకుండా మనకున్నటువంటి ఆ భౌతిక అవసరాలు ఏవైతే ఉన్నాయో మరి అవి ఆయన అనుగ్రహిస్తాడు. రైట్. సో కాబట్టి ఆ 2 థింగ్స్ మర్చిపోవద్దు, దృష్టించుకోండి. ఓకే, రైట్. సో ఇంకొకసారి ఈ ప్రార్థన చదువుదాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఓకే, అక్కడ అనుదిన ఆహారము అని ఉంది కదండి, డైలీ బ్రెడ్. అక్కడ ఒక విషయం మీతో చెప్పాలి. ఏంటి అంటే ప్రభువు అనుదిన ఆహారము, అలాగే నేడు. ఓకే, దిస్ డే అవర్ డైలీ బ్రెడ్. గివ్ us this day or today's daily bread. సో ప్రభు అక్కడ ఒక చిన్న విషయం ఉంది, కానీ అది పెద్ద విషయమే. ఎందుకంటే మనం దేని గురించి ఇక్కడ ప్రార్థిస్తున్నామంటే ఈ రోజు యొక్క అవసరములు, టుడేస్ బ్రెడ్, వాట్ ఎవర్ వి నీడ్ టుడే. ఓకేనా? ఇక్కడ మనము ఒక నెక్స్ట్ 5 years కోసం, ఒక నెక్స్ట్ 5 years 10 years కోసం మా అవసరాలు అవుతున్నాయో అన్ని తీర్చండి తండ్రి అని ఇక్కడ ప్రార్థన చేయట్లేదు. మీరు గమనించారండి అది? ఈ రోజు అవసరాలు ఏవైతే ఉన్నాయో అవే ఓకే ప్రభు మరి మనకు అనుగ్రహించారు. ఎందుకు అంటే జస్ట్ ఒక సింపుల్ రీజన్ ఇక్కడ ఉంది. ఇఫ్ యు టేక్ టుడే అంటే గతించిపోయిన, లైక్ మనకి టైం 3 tenses ఉన్నాయి కదా, పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కదా. ఆ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు గత కాలం అంటే మన లైఫ్లో ఇప్పుడు దాకా ఏదో జరిగిపోయిందో పాస్ట్ టెన్స్, దాని గురించి మనం ఏమీ చేయలేం. ఇట్ ఈస్ ఆల్రెడీ పాస్ట్, ఇట్ ఈస్ డన్, ఇట్ ఈస్ ఓవర్. ఇక టుమారో అనేది ఇట్ ఈస్ అన్సర్టనిటీ, అది మనకు గ్యారెంటీ లేదు, అది మన చేతుల్లో కూడా లేదు కదండి. మనం ఏది ఇవ్వబడ్డామంటే వీఆర్ గివెన్ టుడే టు లివ్ కదండి. మీకు అర్థమవుతుంది కదా. సో ఈ రోజు అనేదే మనది. నిన్నటి రోజు గతించిపోయింది, రేపటి రోజు అది దాని గురించిన నిశ్చయత మనకు లేదు, సర్టనిటీ మనకు లేదు. అయితే ఏది సర్టన్ గా మన ముందు ఉందంటే ఈ రోజు మాత్రమే. ఈ రోజు అనేది మనది. కాబట్టి ఈ రోజు యొక్క అవసరాలను ప్రభు తీర్చాలని దేవుడు తెలియచేస్తున్నారు. తర్వాత మరి రేపటిని గురించి, రైట్, మళ్ళీ దీనికి కూడా కనెక్టింగ్ పాయింట్ ఉంది. 34 కంటిన్యూ రీడింగ్ 34 అండి, సేమ్ చాప్టర్ 34 ఇప్పుడు చదవండి. రేపటి దినము దాని సంగతులను గుర్తు చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. రైట్. మరి మీరు అనొచ్చేమో, మరి ఈ రోజు అవసరాలు తీర్చండి ప్రభు అని మనం ప్రార్థన చేస్తే మరి రేపటి సంగతి ఏంటండి, నెక్స్ట్ మంత్ సంగతి ఏంటండి, లేక నెక్స్ట్ ఇయర్ సంగతి ఏంటండి, నెక్స్ట్ ఇయర్ లో మాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది, దానికి చాలా ఖర్చు అవుతుంది, మరి దాని సంగతి ఏంటి, ఓకే అని మనం అనుకోవచ్చేమో. సో దానికి కూడా బైబిల్ హ్యాస్ ది ఆన్సర్. ఓకే, అంటే మనకున్న ప్రతి ప్రశ్నకు బైబిల్లో సమాధానం ఉంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద బైబిల్. ఓకే, సో అందుకే రేపటిని గురించి చింతింపకుడి. ఓకే, ఒక కమాండ్ ప్రభు ఇస్తున్నారు. మనం ప్రార్థించవలసింది మన యొక్క అనుదిన అవసరములు తీర్చబడుట కొరకే. మరి రేపటి గురించి ఏం చేయాలండి? రేపటి గురించి అసలు చింతించొద్దు. ఓకే, రేపటి గురించి నీవు చింతింపకుడి. ఎందుకంటే రేపటి దినము దాని సంగతులను గురించి చింతించు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. సో డైలీ, ఎందుకంటే నిన్న అన్నది గతము గడిచిపోయింది, అది మన చేతుల్లో లేదు. అలాగే రేపు అనేది అది భవిష్యత్తులో ఉంది, దాని గురించిన నిశ్చయత, సర్టనిటీ మనకు లేదు. మనకి ఇవ్వబడిందల్లా కూడా ఒకటే, అది ఈ దినము, ఈ రోజు అనేది మాత్రం దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇక ఆ రోజులో మనకున్నటువంటి అవసరాలు తీర్చబడాలి అని. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలకు ఆ 40 సంవత్సరాలు అరణ్య మార్గం గుండా ప్రయాణం చేస్తుండగా దేవుడు ఆహారాన్ని ఎప్పుడు కురిపించాడండి? మన్నా అంటాం కదా, ఆ మన్నాని ఆ మన్నా ఎప్పుడు కలెక్ట్ చేసుకోవాలి వారు చెప్పండి? ఎర్లీ ఇన్ ద మార్నింగ్. అంటే 40 సంవత్సరాలు కలిపి ఒకేసారి దేవుడు ఇచ్చేసాడా? ఏ రోజు కారోజు అంతే. అంతే, ఏ రోజుకి ఆ రోజు కదండి.
ఏ రోజుకి ఆ రోజు వారు దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. సో డైలీ అంతేగాని ఒకేసారి 40 సంవత్సరాలకు ప్రొవిజన్ దేవుడు అది ఇవ్వలేదు. సో కాబట్టి దేర్ ఇస్ ఎ లెసన్ దేర్. సో కాబట్టి దేవుడు మనకు ఇచ్చినటువంటి ఈ దినమందు మనకున్నటువంటి ఆ అవసరం తీర్చబడాలి. కాబట్టి ఈ పెటిషన్లో, ఈ విన్నపంలో అది కూడా ఉంది. అది కూడా మనం గమనించాలి. ఇంకా రేపటి గురించి, భవిష్యత్తు గురించి మరి మనం ప్రభువే చెప్పారు, చింతించొద్దు. దాని గురించి చింతించి దుఃఖించి ఓకే, దానివల్ల ఎటువంటి ప్రయోజనం కూడా లేదు. ప్రభువారు ఇదే మత్తయి సువార్త 6లో చాలా విషయాల్లో మనం చింతించడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని చెబుతూనే ఇంకా అది చెప్పారు, ఇంక రేపటి గురించి మీరు చింతించొద్దు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక సూత్రం లేక నియమం ఉంది మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన విషయం. అదేంటి అంటే మన యొక్క అవసరాల గురించి మరి మనం ప్రార్థించాలి. అందులో భౌతిక అవసరాలు ఉన్నాయి, ఆత్మీయ అవసరాలు ఉన్నాయి. భౌతిక అవసరాల కంటే కూడా ఆత్మీయ అవసరాలే చాలా ఎక్కువగా ఉన్నాయని గ్రహించి వాటి గురించి మనం ఎక్కువగా ప్రార్థించాలి. ఇక్కడ దేవునికి గురించిన సంగతులకు, ఆత్మీయ విషయాలకు, దేవుని రాజ్యానికి సంబంధించిన విషయాలకు మనం మొదట ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉండాలని కూడా ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నారు. అలాగే భవిష్యత్తును గురించి చింతించకుండా మరి ఈ రోజు అనబడేది దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఆ రోజులో మనం దేవుని సంతోషిస్తూ సంతృప్తితో మనం దేవుణ్ణి, మన అవసరాలు దేవుడు కలుసుకోవాలని ఆ రోజు కోసం ప్రార్థించాలి. ఓకే, అదండి దాని అర్థం. ఓకే, తిరిగి వద్దామండి పరలోక ప్రార్థనలో. మనం ఈ 6వ పాయింట్, 6వ లైన్ ఇప్పుడు దాకా మనం అధ్యయనం చేశాం. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. రైట్, అది మీ అందరికీ బాగా స్పష్టంగా అర్థమైందని నేను నమ్ముతున్నాను. కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇప్పుడు చదవండి, నెక్స్ట్ లైన్ ఏముంది? 7వ పాయింట్. And forgive us our debts. చదవండి. Confession. And forgive us our debts. Confession. Yes. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం, ఓకే, మా రుణములు క్షమించును. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో అయితే ఫస్ట్ లో ఫర్గివ్ యాజ్ అవర్ డెట్స్, యాజ్ వి ఫర్గివ్ అవర్ డెటర్స్ అని ఉంది కదండి. సో అది తెలుగులో కొంచెం రివర్స్ గా ఉంటది. అది ఎలాగంటే మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణము క్షమించును. సో దీన్ని మనం రివర్స్ గానే తీసుకొని ఫస్ట్ మన రుణములు, తర్వాత ఇతరుల రుణాల గురించి మనం ధ్యానం చేద్దాం. ఓకే, ఇందులో 2 విషయాలు ఉన్నాయి ఈ ఒక్క లైన్లో. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. మా రుణములు అనేది ఇతరుల రుణములు అని 2గా మనం డివైడ్ చేద్దాం. డివైడ్ చేసి ఫస్ట్ మన రుణములు ఏంటో దాని గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, మా రుణములు క్షమించుము. ఓకేనండి. రుణం అంటే ఏంటి? డెట్ అంటే మీరు ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు, ఖచ్చితంగా మరి అప్పు తీసుకున్నప్పుడు ఆ అప్పు మనం ఏం చేయాలంటే తిరిగి చెల్లించాలి. ఇప్పుడైనా, రేపైనా, 1 నెల తర్వాత అయినా, సంవత్సరం తర్వాత అయినా అప్పుని చెల్లించాల్సిందే కదండి. కాబట్టి ఆ డెట్, ఆ రుణము అనేది మరి మనము తీర్చాలి. సో ఇక్కడ దానికి అర్థం ఏంటి అని కనుక ఆలోచిస్తే, ఆ రుణము అన్నప్పుడు అది ఇట్ టాక్స్ అబౌట్ అవర్ సిన్, ట్రెస్పాస్. స్లైడ్ మీద మీరు చూస్తున్నారుగా కొన్ని పదాలు అక్కడ. షార్ట్ కమింగ్స్, రిజెంట్మెంట్స్, వాట్ వి ఓ టు గాడ్, ఆర్ ఎనీథింగ్ వీ హ్యావ్ డన్ రాంగ్. అంటే మనం దేవునికి వ్యతిరేకంగా చేసిన ప్రతి అపరాధము, తప్పిదము, దోషములు, అతిక్రమములు, బలహీనతలు ఇవన్నీ కూడా ఈ రుణముల కిందకే వస్తాయి. కావాలంటే మీరు వాటిని రాసుకోండి. రుణము అన్నప్పుడు ఇవన్నీ కూడా ఆ కిందకి వస్తాయి. అంటే పాపము, అపరాధము, బలహీనతలు, దేవునికి వ్యతిరేకంగా జరిగించినటువంటి కార్యాలు, మన తప్పిదములు, ఇవన్నీ కూడా ఆ రుణములు కిందకు వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా మన యొక్క వ్యక్తిగత పాపముల కిందకు వస్తుంది. ఓకే, సో కాబట్టి మరి ఈ విషయంలో హౌ డు యూ రెస్పాండ్, మనం ఎలా స్పందించాలి? చాలా మంది ఇప్పుడైతే వారు ఈ రీతిగా తమ యొక్క వాళ్ళు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన చెడ్డ పనులను బట్టి కానీ, వాళ్ళ యొక్క చెడు యాటిట్యూడ్ బట్టి కానీ చాలా మంది గిల్టీగా ఫీల్ అవుతుంటారు. రైట్,
దే ఫీల్ గిల్టీ, అంటే వాళ్ళు ఆ గిల్టీ ఫీలింగ్ అంటే అపరాధ భావం, అంటే తప్పు చేశానే అనే ఒక భావన వారిలో ఉంటుంది కదండి. సాధారణంగా ఎవరైతే తప్పు చేస్తారో వారిలో ఆ భావన ఉంటుంది. అయితే అది తప్పు కాదు, కానీ అక్కడితో ఆగిపోవడమే తప్పు అవుతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ అనేది ఏం చేయాలి? యూ నీడ్ టు డీల్ విత్ ఇట్. దాన్ని ఏం చేయాలండి? మనం దాన్ని డీల్ చేసుకోవాలి. అది ఎలా సాధ్యమవుతుంది? హౌ డు యూ డీల్ దట్ గిల్ట్? చాలా మంది చూడండి, ఈవెన్ ఎందుకు కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటారంటే వాళ్ళు బికాస్ ఆఫ్ గిల్టీ ఫీలింగ్. ఇప్పుడు చెప్పండి, ఇస్కరియోతు యూదా ఎందుకు ఉరి పెట్టుకున్నాడు? ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది? హిస్ గిల్ట్. ఎస్, గిల్ట్. ఏ గిల్ట్? ఏ తప్పు చేశాడు అతను? హి బిట్రేడ్ జీసస్. ఎస్, యేసుక్రీస్తు ప్రభువారు మరి అప్పగించేసరిగా శత్రువులకి 30 వెండి నాణాలకి ఆశపడి. కాబట్టి తర్వాత తెలిసింది అతనికి, అంటే ఆ ఆలోచిస్తున్నప్పుడు అప్పగించేటప్పుడు ఓకే అతనికి తెలియలేదు. తర్వాత అతను దాని గురించి ఆలోచించి మరి ఒక విధంగా తప్పుని రియలైజ్ అయ్యాడు. కానీ ఎలా రియలైజ్ అయ్యాడంటే అతను ఇంకా తన మీద తనకు విరక్తి చెంది, అంటే తను తప్పు చేశాను అనే ఆ గిల్ట్ తోనే ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. సో ఈ రోజుల్లో కూడా చాలా మంది అలాగా చేస్తూ ఉంటారు. మనం వింటూ ఉంటాం కొన్ని న్యూస్లో అలాంటివి. ఎందుకు? వై డు దే గెట్ ఇన్ టు డిప్రెషన్ ఆర్ వై డు దే కమిట్ సూసైడ్? అంటే బికాస్ ఆఫ్ దర్ గిల్ట్. ఓకే, వారిలో ఉన్నటువంటి అపరాధ భావం బట్టి. అయితే విశ్వాసులుగా మనం అక్కడే ఆగిపోకూడదు. ఆగిపోవాల్సిన అవసరం కూడా లేదు, బై గాడ్స్ గ్రేస్. సో అది డీల్ చేయబడాలి. ఆ గిల్ట్ కాన్షియన్స్ అనేది డీల్ చేయబడాలి. హౌ విల్ ఇట్ బి డెల్ట్? ఓకే, అందుకే నేను ఇక్కడ చూస్తున్నారుగా వైట్ కలర్ లో ఉంది కన్ఫెషన్. వాట్ వి నీడ్ టు డూ? కన్ఫెషన్, ఒప్పుకోలు అనేది మనం చేయాలి. అంటే మనం దాన్ని ఒప్పుకోవాలి. సో మన యొక్క పాపములను, అపరాధములను మనము ఒప్పుకోవాలని వాక్యం తెలియజేస్తుంది. ఎవరైనా చదవండి మైక్ ఆన్ చేసుకుని. 1 యోహాను 1:9. 1 John 1:9. John 1:9. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రైట్. సో ఇక్కడ మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల దెర్ ఇస్ ఎ కండిషన్. వాట్ ఈస్ ద కండిషన్? యూ నీడ్ టు కన్ఫెస్ యువర్ సిన్స్. మన పాపములను మరి మనము ఒప్పుకోవాలి అని ఒక షరతు ఉంది. ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? ఒప్పుకున్న ఎడల చూసారు, దాని తర్వాతనే, అంటే ఫస్ట్ మనకు ఒక షరతు గురించి అక్కడ యోహాన్ మాట్లాడుతున్నారు, ఒక కండిషన్ గురించి. కండిషన్ తర్వాత రిజల్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే ఒప్పుకుంటే ఏం జరుగుతుంది? ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులనుగా చేయను. అది ప్రభు చేసే కార్యం. ఫస్ట్ మనం చేసేది మనం చేస్తే, రెండవది దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మొదటిగా మనము ఒప్పుకున్నప్పుడు మన ప్రతి పాపమును, రెండవదిగా ఆయన మనలను ఆ యొక్క పాపము నుంచి, దుర్నీతి నుంచి, దోషముల నుంచి, అపవిత్రత నుండి సంపూర్తిగా ఆయనే మనలను మరి పరిశుద్ధులనుగా మనల్ని మారుస్తారు. సో కాబట్టి వాట్ డు వి డూ? సో వి ఆల్ నీడ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ పర్సనల్ సిన్స్. అది మనం ఈవెన్ 8-10 వరకు కూడా అలాగే చదువుకుంటూ వెళ్తే 8 to 10 అంత కూడా అక్కడే ఉంటుంది. రైట్. సో ఆ విషయానికి వస్తే ఈవెన్ పాల్ అడ్మిటెడ్ దట్ హీ వాస్ ఇంపర్ఫెక్ట్ అండ్ సో హీ ఈస్ టు కన్ఫెస్ బిఫోర్ ద లార్డ్. సో కాబట్టి మనం ప్రభు నేర్పిన ఈ ప్రార్థనలో మా రుణములను క్షమించము అని ఎప్పుడైతే మనం ఇక్కడ ప్రార్థన చేస్తున్నామో, మా రుణములను క్షమించమని, యు ఆర్ ఆస్కింగ్ గాడ్ ఫర్గివ్ us our debts అని మనం ప్రార్థిస్తున్నప్పుడు ఇట్ ఈస్ రిలేటెడ్ టు అవర్ కన్ఫెషన్. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి. సో అందుకే కన్ఫెషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అది నాట్ జస్ట్ వన్ టైం, మేబీ అట్ ద టైమ్ ఆఫ్ సాల్వేషన్ మాత్రమే అనుకుంటారు చాలా మంది. కాదు, ఆ కన్ఫెషన్, ఆ రిపెంటెన్స్ అనేది మనలో డైలీ కూడా ఉండాలి. సో ఆ కన్ఫెషన్ ఆఫ్ సిన్స్ అండ్ రిపెంటెన్స్ ఫర్ సిన్స్
మన పాపములను విషయమై పశ్చాత్తాపడ విషయం కానీ, పాపాలను ఒప్పుకునే విషయం కానీ, ఓకే, అది డైలీ మన లైఫ్లో ఇట్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ డైలీ. అప్పుడు God gives us the daily grace. God gives us the daily forgiveness. ఓకే, అందుకే మనం మరి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, మరి మనము ఆయన యొక్క సన్నిధిలో, ఆయన పరిశుద్ధతలో మన యొక్క పాపాన్ని చూసినప్పుడు, మన యొక్క అవిధేయత, పొరపాట్లు, బలం చూసినప్పుడు, మనం వాటిని ఒప్పుకున్నప్పుడు, ఓకే, దట్స్ వేర్ వి ఫైండ్ గాడ్స్ ఫర్గివ్నెస్ అండ్ మర్సీ. ఓకే, అక్కడ లాస్ట్ 3 లైన్స్ చదవండి ఎవరైనా. స్లైడ్ మీరు చూస్తున్నారుగా, someone has said అని ఎక్కడి నుంచి చదవండి. Someone has said, the greater the saint, the greater the sense of sin and the awareness of sin within. ఎస్, అదండి. సో దేవుని కృప మనము పొందుకోవాలి అంటే ఒక మంచి ఉదాహరణ, పరిసయుడు, సుంకరి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేస్తారు కదండి. మరి పరిసయుడు కాకుండా సుంకరి చేసిన ప్రార్థన ఏ రీతిగా అయితే తనలో ఉన్నటువంటి ఆ పాపమును అతడు గుర్తిస్తూ ఒప్పుకుంటూ, మరి నేను తండ్రి మీ వైపు ఆకాశమునకు కనులెత్తుటకు కూడా నాకు యోగ్యత లేదు అని, ఒకే, తన యొక్క పాపములను విషయమై అతడు పశ్చాత్తాప హృదయముతో కన్ఫెషన్ చేస్తాడో, మరి ప్రభు దాన్ని అంగీకరించడం జరుగుతుంది. సో కాబట్టి దట్ వి నీడ్ టు డూ. సో ఇప్పుడు ఫర్గివ్నెస్ ఫర్ సెల్ఫ్, అది మొట్టమొదటిగా మనం పొందుకోవాలి. when you confess our sins before God, so God is gracious enough to forgive us. అది మొట్టమొదటిగా ఇక్కడ మా రుణములను క్షమించుము. రైట్, ఇక నెక్స్ట్ పాయింట్ లోకి వెళ్దాం. ఇదే ప్రార్థనలోనే As we forgive our debtors. Yes, forgive us our debts as we forgive our debtors. ఓకే, మనకు తెలుగులో నేను చెప్పాను కదా, అది రివర్స్ గా ఉంటుందని. మా రుణస్తులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. ఇప్పుడు దాకా నేను మీతో పంచుకుంది లాస్ట్ పార్ట్ పంచుకున్నాను తెలుగులో అయితే. అంటే మా రుణములు క్షమించుము అంటే మన వ్యక్తిగత రుణములు, పాపము, దాన్ని ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి అని చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అది ఎలాగా? మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు అంటే ఇక్కడ మనం దేవునితో ఒక మాట చెప్తున్నాం. ఏమని చెప్తున్నామండి? తండ్రి, మాకు ఈ లోకంలో కొంతమంది రుణస్తులు ఉన్నారు. అంటే మాకు వ్యతిరేకంగా మాట్లాడిన వారు, ప్రవర్తించిన వారు, మమ్మల్ని గాయపెట్టిన వారు, గాయపరిచిన వారు ఉన్నారు కొంతమంది. సో అయితే మేమేం చేశాము? వారిని పెద్ద మనసుతో మేము వాళ్ళని క్షమించి వేశాం ప్రభువా. తిరిగి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోకుండా, రివెంజ్ తీర్చుకోకుండా మేము వాళ్ళని పెద్ద మనసుతో క్షమించాము తండ్రి. మేము ఎలాగైతే వీళ్ళని క్షమించాము, ఇప్పుడు మా పాపాలను మీరు క్షమించండి అని మనము దేవుడి దగ్గరకు వెళ్ళి ఆ ప్రార్థన చేస్తున్నాం. ఓకే, ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. సో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు దేవుడు మన పాపము క్షమించాలి అంటే దేర్ ఇస్ ఎ కండిషన్ టు దట్. ఏంటంటే కండిషను అంటే మనమే చెప్తున్నాం, అది కండిషన్ దేవుడు పెడుతున్నాం. దేవుడు నీ వ్యక్తిగత పాపాన్ని క్షమించాలంటే నువ్వేం చేయాలి? I must forgive. ఎస్, మనము ఇతరులను క్షమించాలి కదండి. ఫర్గివ్నెస్ ఆఫ్ అదర్స్, ఫస్ట్ పాయింట్ ఏమో ఫర్గివ్నెస్ ఫర్ సెల్ఫ్ అని చెప్పాను. అంటే మా రుణములు, మా పాపాలు క్షమించమని. ఇప్పుడు ఇతరుల పాపాలు క్షమించడం, ఫర్గివ్నెస్ ఆఫ్ అదర్స్. ఇక్కడ ఈ లైన్లో వాట్ డు యు సీ? యు సీ కంపాషన్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయములలో ఇతరుల ఎడల, ముఖ్యంగా ఎవరైతే మనకు వ్యతిరేకంగా చేశారో, మనకు విరుద్ధంగా మాట్లాడారో, మనల్ని గాయపెట్టారో, మనల్ని హింసించారో, మనల్ని విసిగిస్తూ ఉంటారో, వారి ఎడల మనం కంపాషన్, క్రీస్తు యొక్క దయను మరి మనం చూపించి క్షమించేవారుగా మనం ఉండాలి. అది చాలా సార్లు చూడండి, ఇక్కడ క్షమించడానికి, ప్రార్థనకు జవాబు పొందుకోవడానికి కనెక్షన్ ఉంది. అది మీరు ఇక్కడ గమనించాలి. An unforgiving spirit will totally destroy one's prayer life. చాలాసార్లు ఎందుకు మన ప్రార్థనలకు మనకు జవాబులు రావట్లేదు? మీకు తెలుసా ఒక కారణం?
ఎందుకైతే మనం కొంతమందిని క్షమించలేకపోతున్నాం. మన మనసులో ఇంకా వారి మీద పగ, కక్ష, లేకపోతే బిటర్నెస్, అవన్నీ కూడా ద్వేషము, కొంతమంది పట్ల మనం ఇంకా అదే పెట్టుకుని మనసులో అదే పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం. ఆ ప్రార్థనకు జవాబు రావట్లేదు. సో ప్రార్థనకి జవాబు రావాలంటే దేనికి కనెక్షన్ ఉంది? ప్రార్థన జవాబు రావడానికి మనం ఇతరుల పాపాలను క్షమించడానికి కనెక్షన్ ఉంది. ఎప్పుడైతే నీవు ఇతరులు నీ ఎడల చేసిన పాపాలు క్షమించి వేస్తావో అప్పుడు నీకు వెంటనే నీ పాపాలను దేవుడు క్షమించి మన యొక్క ప్రార్థనలు దేవుడు ఆలకించి మనం ఆశీర్వాదం పొందుకోవడానికి అక్కడ అవకాశం ఉంది. అర్థమవుతుంది కదండి? గమనించండి. నెక్స్ట్ లైన్ చదవండి. ఇక్కడ ఉన్న 2-3 లైన్ చదవండి. క్షమించలేని తనం గురించి ఇక్కడ మెన్షన్ చేశాను, చదవండి. Unforgiveness will eat you alive spiritually, filling you with bitterness, anger, rage, anxiety, depression, etc. Paul calls it a root of bitterness. There are 3 great reasons why we should practice the forgiveness of others. రైట్. గమనించండి. ఒకవేళ ఇతరుల పట్ల మనం క్షమించలేని మనసు గనక ఉంటే అది చాలా ప్రమాదకరమైనది. చేదైన వేరు అని హెబ్రీ 12:15లో దీని గురించి పౌలు గారు మాట్లాడతారు. నాలో ఏదైనా చేదైన వేరు ఉందేమో, ఇతరుల్ని ఎవరినైనా క్షమించలేకపోతున్నానేమో. ఒకవేళ క్షమించకపోతే దానివల్ల మరి నష్టం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్ అక్కడే ఉంది కదండి, చదవండి. సెకండ్ పారాగ్రాఫ్. You are never more like God than when you forgive. ఇతరులు క్షమించలేకపోతే దానివల్ల నష్టం ఏంటండి అని అడిగితే అప్పుడు మనము దేవునిలాగా మనం ఉండము. ఎందుకంటే దేవుని మనసు ఏంటి? క్షమించే మనసు కదండి. యేసయ్య అందుకే సిలువలో ఉండి కూడా ఆయన పలికినటువంటి ఆ 7 మాటల్లో మొదటి మాట ఏంటండి? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని యేసయ్య ప్రార్థన చేశారు. తండ్రి మనసు ఎటువంటిదంటే క్షమించే మనసు. సో అయితే నీవు ఇతరులను క్షమించలేకపోతున్నావంటే తండ్రి మనసు నీలో లేదు అని అర్థం. యేసయ్య మనసు, యేసయ్య హృదయము నీలో లేదు అని అర్థం. మరి ఆయన మనసు లేకపోతే మనం ఇంకా ఆయన వల్ల ఎలా జీవిస్తాం? జీవించలేం. అది ఇంపాసిబుల్. అది మన కష్టమైపోతుంది. అందుకే యేసయ్య ఎటువంటి మనస్సు కలిగి ఉన్నారో అదే మనస్సును మరి మనము కూడా కలిగి ఉండాలి. అదే మనస్సును మరి మనము కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలంటే అసలు ఎందుకు మనం క్షమించాలండి ఇతరుల్ని అని ఆలోచిస్తే, కొంచెం డీప్గా మనం ఆలోచిస్తే, ఎందుకంటే దేవుడు మొదట నీ పాపాన్ని క్షమించి ఉన్నాడు కాబట్టి, దేవుని కృప నీవు పొందుకున్నావు కాబట్టి, దేవుని కనికరాన్ని నీవు వ్యక్తిగతంగా అనుభవించావు కాబట్టి ఇప్పుడు ఆ మనసుతో ఇతరుల పాపాలను కూడా మనం క్షమించగలం. దేవుడి దగ్గర మనమైతే పొందుకున్నాం, ఇతరులకు చూపించలేకపోతున్నామంటే మనలో ఏదో లోపం ఉంది. దెర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ అస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ అదర్స్. ఎందుకంటే క్రీస్తు యొక్క క్షమాపణను పొందుకున్న మనం, ఆయన కనికరము, దయ పొందుకున్న మనం ఇతరుల పట్ల కూడా అదే క్షమ గుణము, అలాగే దయను మరి మనము చూపించగలగాలి. అది చూపించకపోతే నష్టం. ఇంకొక నష్టం ఏంటో చూద్దాం. చదవండి, నెక్స్ట్ స్లైడ్ చదవండి. It is only reasonable that those who are forgiven forgive. ఎస్. ఎవరైతే నిజంగా క్షమించబడ్డారో దేవుని ద్వారా వాళ్ళే ఇతరులు కూడా క్షమించగలరు. సింపుల్ యాజ్ ఇట్ ఈస్. నేను క్షమించబడకపోతే దేవుడి ద్వారా నేను ఇతరులను ఎలా క్షమించగలుగుతాను? అంటే ఆ మనసు నాలోకి ఎలా వస్తుంది? అది రాదు. కాబట్టి నిజంగా దేవుని క్షమాపణను పొందుకున్న వ్యక్తి మాత్రమే ఇతరులను క్షమించగలడు. తర్వాత మనం వాక్యం చూసినప్పుడు అండి, క్షమించకపోతే దానివల్ల మనకు కొన్ని బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ కూడా ఉన్నాయి. ఆ పాయింట్ సి చదవండి. Failure to forgive results in chastening. చదవండి, కంటిన్యూ చేయండి. When we choose not to forgive, we will be tortured by bitterness, resentment, and loss of fellowship with God. In fact, when we refuse to forgive, we are usurping the place and power of God himself. We are playing God and none of us is qualified for that job. Yes. గమనించండి, ఎప్పుడైతే మనం ఇతరులను క్షమించలేని వ్యక్తులుగా ఉంటామో అది మనకెంతో నష్టాన్ని కలిగి చేస్తుంది.
దానికి సంబంధించి మత్తయి సువార్త 18లో కూడా మనం ఒకసారి అన్ఫర్గివింగ్ సర్వెంట్ గురించి నేను మీకు పారబుల్స్ చెప్పేటప్పుడు, ఉపమానం గురించి చెప్పేటప్పుడు చెప్పాను. ఒక యజమానుడు తన కింద ఉన్నట్టు ఒక వ్యక్తి తన సేవకుడు, ఒక సేవకుడు యొక్క పెద్ద మొత్తంలో అతనికి అచ్చి ఉన్నాడు. అయితే పెద్ద మనసుతో ఆయన ఏం చేశాడు, క్షమించి వేశాడు. ఆ అప్పులు మొత్తం కొట్టేశాడు. అది ఇంకా క్యాన్సిల్ కట్టక్కర్లేదని చెబితే అతను చాలా సంతోషించాడు, మంచిదే. అయితే తర్వాత అతనికి ఎవరో ఇంకొకరు చాలా తక్కువ అమౌంట్ అతనికి అప్పు ఉంటే, మరి అతను చెల్లించలేని స్థితిలో ఉంటే, అతని మీద ఏమాత్రం దయ చూపించకుండా అతన్ని కొట్టి హింసించే విషయాన్ని యజమాని దగ్గరికి వచ్చింది. వస్తే మళ్ళీ వాడిని పిలిపించమని చెప్పి మళ్ళీ అతన్ని కొట్టి అతను మళ్ళీ చెరసాలు వేయడం జరిగింది. అంటే అతను దయ పొందుకున్నాడు కానీ ఇతరులకు ఆ దయ చూపించలేకపోతున్నాడు. సో ఇతరులకు దయ చూపించలేనప్పుడు ఏం జరుగుతుంది? దేర్ విల్ బి సమ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఉంది కదా, యూ విల్ బి టార్చర్డ్ బై బిటర్నెస్, రెజెంట్మెంట్, లాస్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో మనకు ఆ యొక్క సహవాసాన్ని కూడా కోల్పోతూ, ఆ చేదైన వేరు అని పౌలు గారు చెప్పినట్టుగా అది మనలో ఇంకా అలాగే నిలిచి ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ బ్యాడ్ థింగ్. అది సరైనది కాదు కదా. కాబట్టి మనం ఇతరులను క్షమించేవారుగా మనం ఉండాలి. అది ప్రాక్టికల్గా అంత సులభమేమీ కాకపోవచ్చు. ఇట్ మే నాట్ బి దట్ ఈజీ, బట్ ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అని మనం చెప్పలేము. అసాధ్యమైతే కాదు, ఇట్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే యేసయ్య ఆ మాట చెప్పాడు, క్షమించగలిగాడు. అలాగే స్టెఫను అతన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా మనం చూస్తాం కదా, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో, యు సీ ఇన్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7, స్టీఫెన్. సో హౌ డిడ్ హి రెస్పాండ్? సేమ్ వే యాజ్ జీసస్ రెస్పాండెడ్ కదండి. కాబట్టి స్టెఫన్ ఏ రీతిగా స్పందించాడో మరి అలాగే మరి ఆయన క్షమించగలిగాడు. సేమ్ వే మనకు తెలిసిన ఒక ఉదాహరణ, మిషనరీ గారైనటువంటి గ్రామ్ స్టెయిన్స్ ని చంపివేసినప్పుడు కూడా ఆయన ఇద్దరు కుమారుని చంపివేసినప్పుడు కూడా భార్య కూడా అలాగే స్పందించింది. ఇక మీకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన బ్రదర్ ప్రవీణ్ పగడాల గారిని, ఆయన మరణం తర్వాత ఆ రోజు, ఆ బరీల్ డే రోజు ఆయన భార్య కూడా అదే మాట చెప్పింది. సో మేము క్షమించి వేస్తున్నాం. మరి ఎవరి మీద మేము ప్రతీకారం తీర్చుకోం. ఓకే, మేము క్షమిస్తూ ఉన్నాం, దేవుని బిడ్డలుగా క్షమిస్తున్నాం అనే మాట రీసెంట్గా కూడా మరి ఆవిడ చెప్పారు. సో అదండి క్రైస్తవులుగా మన యొక్క స్వభావం. సో దానికి ప్రార్థన వినడానికి కనెక్షన్ ఉంది. ఇక చెప్పాలంటే మనం దేవా నా రుణములు క్షమించుము అనే ప్రార్థన మనం చేయాలి అంటే మామూలుగా చేయలేము. ఎప్పుడు చేయగలము? ఒకే ఒక కండిషన్లో ప్రేయర్ చేయగలము. ఎప్పుడంటే ఇఫ్ ఓన్లీ వెన్ యూ ఫర్గివ్ యువర్ డెటర్స్, ఎస్ యు ఆర్ ఏబుల్ టు ఆస్క్ గాడ్ ప్లీజ్ ఫర్గివ్ మై డెట్స్ కదండి. అంటే మన రుణస్తులను మనం క్షమించలేకపోతే మనం ఈ ప్రార్థన చేయలేము. నా రుణములు క్షమించుతంటే మనం చేయలేము. అందుకే మనం చాలాసార్లు ఏదో బై హార్ట్ చేసి కొంత మెమరైజ్ చేసి చెప్పేస్తుంటారు, కానీ దీన్ని ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఈ ఒక్క లైన్ ప్రార్థన చేయాలంటే ఈ లైన్, ఓకే, మా రుణస్తులను నేను క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు మన ఒక్క లైన్ ప్రార్థన చేయాలంటేనే మనకు చాలా కష్టం. ఎందుకంటే మనం గనక కొంతమందిని ఇంకా క్షమించకపోతే చెప్పండి, మరి ఈ ప్రార్థన మనం చేయగలమా? చేయలేము. మరి మనం క్షమించకపోతే ప్రభు మన రుణములు క్షమిస్తాడా? క్షమించడు. కాబట్టి మన రుణములు లేక మన పాపములు దేవుని ద్వారా క్షమించబడాలి అంటే మనము ఇతరులను కూడా క్షమించే పరిస్థితిలో మనం ఉండాలి. అండ్ దట్స్ ద హార్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క హృదయము, దేవుని మనస్సు, అది ఆయన లక్షణం. కాబట్టి మనం కూడా విశ్వాసులుగా అదే లక్షణం కలిగి ఉండాలి. రైట్, ఓకే, అది మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ లైన్లోకి వెళ్దామండి. నెక్స్ట్ లైన్ చదవండి, ప్రేయర్లో ఏముంది? And lead us not into temptation, but deliver us from evil. Yes. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి.
అక్కడ ఫుట్ నోట్స్ ఉంది కింద, దుష్టుని అన్నప్పుడు కింద ఏముంది, కీడు నుండి మమ్మును తప్పించుము. ఓకేనండి. సో ఇక్కడ వెన్ యు ప్రే లీడ్ us నాట్ ఇంటు టెంప్టేషన్ బట్ డెలివర్ us ఫ్రమ్ ఈవిల్ అన్నప్పుడు వాట్ డస్ ఇట్ టాక్ అబౌట్? ఇది దేని గురించి మాట్లాడుతుందండి? ఇక్కడ ఒక వర్డ్ మెన్షన్ చేస్తారు, ఏంటంటే అది డిపెండెన్స్. ఎస్, మనం ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుని నుండి లేక కీడు నుండి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేస్తున్నామంటే దాని అర్థం మనం దేవుని మీద ఆధారపడుతూ ఉన్నాము అని అర్థం. ఎవరి మీద అండి? దేవుని మీద ఆధారపడుతున్నాము. ఎందుకు? 2 విషయాల గురించి. ఇక్కడ టు బి డెలివర్డ్ ఫ్రమ్ టెంప్టేషన్, శోధనల నుండి మనము తప్పించబడడం కోసం దేవుని మీద ఆధారపడుతున్నాం. ఎందుకంటే ఈ భూమి మీద సాధారణంగా ప్రతి ఒక్కరికి కూడా శోధనలు వస్తాయి. ముఖ్యంగా యాకోబు 1వ అధ్యాయం 13-14 ప్రకారం చూస్తే సామాన్యంగా ప్రతి ఒక్కరు కూడా మరి వారు ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక సమయమందు తమ యొక్క స్వకీయ దురాశల వలన, ఇతరత్ర పాపపు స్వభావం వలన మనం ఇంకా పాపము వ్యాపించున్న ఈ లోకంలో జీవిస్తున్నాం. కాబట్టి దుష్టుడు, అపవాది, వాడు శోధకుడు. గమనించండి, దేవుడు ఎవరిని ఎప్పుడూ శోధించడు. God never tempts. It's only the devil who tempts. God only tests us. ఓకే, దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కానీ శోధించడు. లేక దేవుడు మనల్ని పరిశోధిస్తాడు కానీ శోధించడు. పరిశోధన వేరు, శోధన వేరు. మీకు అర్థమవుతుంది కదండి? టెంప్టింగ్ వేరు, టెస్టింగ్ వేరు. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? టెస్ట్ చేస్తాడు. లైక్ గాడ్ టెస్టెడ్ ఏబ్రహాం. దేవుడు అబ్రహామును పరీక్షించను లేక పరిశోధించను. అంతేగాని దేవుడు శోధించను అని అక్కడ లేదు. కాబట్టి శోధకుడు దేవుడు కాదు, శోధకుడు అపవాదే. ఇంకా తర్వాత వాడేంటి? మన యొక్క స్వకీయ దురాశలను, మనలో ఉన్నటువంటి పాప స్వభావాన్ని ఆధారం చేసుకుని వాడు శోధిస్తాడు. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనము అటువంటి శోధనల నుంచి మనము విడిపించబడాలని చేసేటటువంటి ప్రార్థన. కాబట్టి దిస్ ఇస్ ఎ ప్రేయర్ టు మెయింటైన్ క్లోజ్ ఫెలోషిప్ విత్ గాడ్. మీరు ఆ శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని కూడా యేసయ్య అన్నారు. ఎందులోకి ప్రవేశింపకుండా ఉండాలండి? శోధనలోకి ప్రవేశింపకుండా ఉండాలని మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. సో ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ we should not lead into temptation, but we should be delivered from the temptations. ఆ శోధన నుంచి దేవుడు మనల్ని తప్పించాలి, దుష్టుని నుండి లేక కీడు నుండి. సో అందుకే కింద నేను మెన్షన్ చేశాను, లిటరలీ దిస్ ఇస్ ఎ ప్రేయర్ ఫర్ హెల్ప్ ఇన్ అవాయిడింగ్ sin, temptations or the Satan. సో కాబట్టి అందుకే మనకు ఒక మంచి వాగ్దానం కూడా మనకి ఇక్కడ ఉంది. సో ప్లీజ్ రీడ్ దట్ వర్స్. చదవండి, 1 కొరింథీ 10:13. 1 Corinthians 10:13. వీలైతే మీరు ఆ వాక్యాన్ని కంఠస్థం కూడా చేయొచ్చు. యూ కెన్ మెమరైజ్ దట్ వర్స్ ఆల్సో. బ్యూటిఫుల్ వర్స్. చదవండి. 1 Corinthians 10:13. సాధారణముగా మనుష్యులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగజేయును. రైట్. గమనించండి, ఒకవేళ అంటే సాధారణంగా నేను చెప్పినట్టుగా పైన ప్రతి మనిషి, భూమి మీద ప్రతి మనిషికి శోధనలు వస్తూ ఉంటాయి అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ సాధారణంగా మనుషులు కలిగే శోధనలు తప్ప మరి ఏది మనకు సంభవింపలేదు. అంటే సాధారణ మనుషులకు వచ్చేవే మనకు కూడా వస్తాయి. ఇక అయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఏం చేస్తాడు? మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంటే అపవాది చేత శోధింపబడనీయడు. ఎలాగంటే కొంత మట్టుకే.
ఇప్పుడు యోబును శోధిస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని సాతాను ఆ రోజు దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని వచ్చినప్పుడు కొంత మట్టుకే వాడు అనుమతించబడ్డాడు, కొంత మట్టుకే చేయడానికి, ఆయనకి ఇబ్బందులు కలిగి చేయడానికి. అంతేగాని ఆయన ప్రాణాన్ని తీయడానికి సాతానుకి అధికారం లేదు. కొంత మట్టుకే వాడు అనుమతించబడ్డాడు. సో ఎంత మట్టుకు మనం అనుమతించబడుతూ ఉంటామంటే ఆ వచనం ప్రకారం చూస్తే దేవుడికి మన శక్తి ఏంటో, మన సామర్థ్యం ఏంటో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ అవర్ కెపాసిటీ. అంటే ఎంత మటుకు మనం బేర్ చేయగలము, ఎంత మటుకు మరి మనము బేర్ చేయగలం దేవుడు తెలుసు కదండి. సో అంత మట్టుకే దేవుడు అనుమతిస్తాడు. ఇంకా మనం సహింపగలిగినంతకంటే ఎక్కువగా దేవుడు కూడా మనల్ని శోధింపబడనీయడు. అర్థమవుతుందండి? అంటే కొన్నిసార్లు దాన్ని కూడా మనం ఎలా ఫీల్ అవుతుంటాము, అయ్యో ఇది నా వల్ల కావడం లేదు, ఇది నా శక్తికి మించింది, దిస్ ఇస్ బియాండ్ మై స్ట్రెంగ్త్ ఆర్ కెపాసిటీ అని మనం కొన్నిసార్లు అలా ఫీల్ అవుతుంటాం, అలా అనిపిస్తుంటది. సో ఈవెన్ దెన్ అయినా కూడా ఇక్కడ ఒకవేళ మీరు అలా అనుకున్నా కూడా అక్కడ కూడా మళ్ళీ దేవుడు ఇంకొక సహాయాన్ని మనకు పంపిస్తున్నాడు. ఏమనుంది అక్కడ? సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను. అప్పుడు దేవుడు ఏం చేస్తాడండి, మీరు ఆ యొక్క శోధన నుంచి బయటపడడానికి, మీరు అందులో నుంచి ఎస్కేప్ అవ్వడానికి దేవుడి ఒక మార్గాన్ని కలుగు చేస్తాడు. దేవుడి ఒక సిచ్యువేషన్ మన కొరకు దేవుడు సృష్టిస్తాడు. దేవుడే ఒక మంచి ఆలోచన దేవుడు మీకు తెలియచేస్తాడు. ఎందుకంటే ఆ శోధనలో పడిపోకుండా, కీడులో, దుష్టుల్లో, పాపంలో పడిపోకుండా ఉండడం కోసం దేవుడే మన కొరకు ఒక మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తానంటున్నాడు. ఈజంట్ దట్ వండర్ఫుల్? అవును, నిజంగా అది అద్భుతమైన విషయమే కదండి. ఎస్, అందుకే మనం ఆయన మీద మరి ఎలాగండి, ఎలా నేను శోధన జయించగలను అంటే ఇది మన సొంత శక్తి చేత, బలం చేత ప్రయత్నించేది కాదు, ఆయన మీద ఆధారపడినప్పుడు. అందుకే డిపెండెన్స్ అనే వర్డ్ మీరు చూస్తున్నారు కదా స్లైడ్ మీద. సో ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడాలి. యు నీడ్ టు లెర్న్ టు డిపెండ్ ఆన్ ద లార్డ్ టోటలీ. మనకే పరిస్థితి ఉన్నా, ఏ శోధన ఎదుర్కొంటూ ఉన్నా, దాన్ని ఓపెన్గా ప్రభు దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు, మనం ప్రభు యొక్క సహాయం అడిగినప్పుడు తప్పకుండా ఆయన మీద ఎప్పుడైతే మనం ఆధారపడడం నేర్చుకుంటామో, ద moment you learn to depend on the Lord, then he acts on our behalf. అప్పుడు ఆయన మన పక్షంగా కార్యం చేస్తాడు. ఏ కార్యం చేస్తాడండి? ఇక్కడే మీరు చదివారు కదా, అప్పుడు ఆయన ఏం చేస్తాడు, మీరు తప్పించుకున్న ఒక మార్గమును ఏర్పాటు చేస్తాడు. ఇంకా దేవుడే ఇనిషియేటివ్ తీసుకొని మనం అందులో నుంచి బయటపడడానికి దేవుడు మనకు ఒక మంచి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేస్తాడు. సో ఇంత అద్భుతమైనటువంటి వాగ్దానం మనకు ఉండగా we should make use of this. అంటే you need to learn to depend on the Lord. ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడి నేర్చుకుంటామో అప్పుడే శోధన నుంచి, అలాగే దుష్టు నుండి, సో you will be delivered from temptation and also evil. It's very important కదండి, ఎందుకంటే all of us we go through this. ఓకే, అందరూ కూడా మరి ఇంకా చెప్పాలంటే అవిశ్వాసుల మీద కంటే కూడా విశ్వాసుల మీద లేక సేవకుల మీదే సాతాను దృష్టి కూడా ఉంటుంది కదా. బైబిల్లో ఉంటుంది, 1 పేతురులో 5వ అధ్యాయంలో, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వాడు ఎదురు చూస్తూ ఉంటాడు, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని. అయితే ఆ పరిస్థితుల్లో మనం శోధనలో పడిపోకున్నట్లు దేవుడే మరి మనకు సహాయం చేయాలి, విడిపించాలి, సహాయం చేయాలని మనము ఆయన మీద మరి ఆధారపడుతూ చేసే ప్రార్థన ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనదండి. అది మనం మర్చిపోకుండా ఈ విషయాలు దృష్టిలో ఉంచుకొని అలాగున స్పందిద్దాం. ఇక చివరి లైన్ చూసుకుని ముగించుకుందాం. చదవండి లాస్ట్ లైన్. అది మనకు బైబిల్లో ఫుట్ నోట్స్ లో ఉంటుందండి. తెలుగు బైబిల్లో అయితే ఫుట్ నోట్స్ లో ఉంది. చదవండి. Matthew 6:13. For thine is the kingdom, the power and the glory forever. మనకు తెలుగులో అయితే 13వ వచనము దగ్గర, అంటే మమ్మల్ని శోధనలకు తెక్కిన దుష్టుల నుంచి తప్పించమని, తప్పించడం దగ్గర ఫుట్ నోట్స్ ఉంది.
2 అక్కడ కింద కొన్ని ప్రాచీన ప్రతులు ఏమవుతుంది, రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి, ఆమేన్ అని ఉంటుంది. For thine is the kingdom and the power and the glory forever. ఓకే, సో ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి అక్నాలెడ్జ్మెంట్, సెకండ్ థింగ్ ప్రైజ్. అక్నాలెడ్జ్మెంట్ అంటే మనం దాన్ని గ్రహిస్తూ ఉన్నాము, ఒప్పుకుంటూ ఉన్నాము. ఏది? ఓకే, రాజ్యము, బలము, మహిమ అన్ని కూడా దేవునివే. అంటే దేవుడికే ఆ గొప్ప బలము, మహిమ, రాజ్యము అంతా ఆయందే, ఆయన యొక్క. సో ఇక్కడ 3 విషయాలు. సో వాట్ ఆర్ యూ అక్నాలెడ్జింగ్? ఆర్ ద మూమెంట్ యూ అక్నాలెడ్జ్ దీస్ 3 things, you are praising God for these 3 things. ఈ 3 విషయాలు నీవు గ్రహిస్తున్నప్పుడే ఈ 3 సంగతులను బట్టి మనం దేవుని స్తుతిస్తూ కూడా ఉన్నాము. అర్థమవుతుందండి? సో ఈ 3 విషయాలు మనం గ్రహించాలి. ఈ 3 విషయాలు గ్రహించాలి. నెంబర్ 1, దేవుని సార్వభౌమాధికారము. ఆయన రాజ్యము అన్నప్పుడు ఆయన సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, అంటే సర్వముపై అధికారము కలిగిన దేవుడు. సమస్తం, బికాస్ హీఈస్ ద క్రియేటర్, హీఈస్ ద సోవరెన్ గాడ్. ఆయన సృష్టిపై ఎంత అధికారం దేవుడు కలిగి ఉన్నాడో, నీ జీవితంపై, నా జీవితంపై, మనము తీసుకునే నిర్ణయాలపై, మన యొక్క ఇన్నర్ లైఫ్ ఆర్ అవుటర్ లైఫ్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఓకేనా, ఎవరికి అధికారం కలిగి ఉన్నారంటే మనం కూడా కాదు, మన పైన ఆయనకు అధికారం ఉన్నది. ఆయన మనకు రాజు, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం. ఆయన రాజు కాబట్టి ఆయన చెప్పినట్టుగా మనం ఇక్కడ నడుచుకోవాలి. మనం ఆయన అధికారం క్రింద మనం జీవించాలి. వి ఆల్ కమ్ అండర్ హిస్ సావరెంటీ. అది నెంబర్ 1. సో యు నీడ్ టు అక్నాలెడ్జ్ హిస్ సావరెంటీ. ఆయన సార్వభౌమాధికారాన్ని ఈరోజు మనం గ్రహించాలి. గ్రహించినప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాం మనము? ఆ ప్రైజ్ అని /ప్రైజ్ అని పెట్టాను కదా అక్కడ స్లైడ్ మీద. కాబట్టి ఎప్పుడైతే మనం ఆయన సార్వభౌమాధికారాన్ని గ్రహిస్తామో, గుర్తిస్తామో, దాన్ని బట్టి మనం దేవుణ్ణి స్తుతిస్తాం కూడా. అర్థమవుతుందండి? కేవలం గ్రహించడం, గుర్తించడం మాత్రం కాదు. దెన్ యు విల్ బిగిన్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ సావరెంటీ. రెండవదండి, స్లైడ్ మీద ఏముంది? ఫర్ హిస్ పవర్. బలం తెలుగులో ఉంది కదండి. సో కాబట్టి దేవుడు బలము కలిగిన వాడు, దేవుడు శక్తి కలిగిన వాడు. ఓకేనా? సో బలం ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు ఏదైనా చేయగలుగుతారు. అంటే ఎంత బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత గొప్ప కార్యం చేయగలుగుతారు కదా. మరి దేవుడు, మరి ఆయనే ఈజ్ ద ఆల్మైటీ గాడ్, ఎల్ షదాయ్, ఆల్మైటీ అని పిలబడుతున్న మన దేవుడు. అంటే ఆయనకు సమస్తము ఆయనకు సాధ్యమే. ఆయనకు సర్వశక్తిమంతుడు కాబట్టి సర్వము దేవుడు చేయగలడు. ఆయనకు అంత ఎబిలిటీ, అంత పవర్, అథారిటీ, అధికారం, బలము, శక్తి ఆయన చేతిలో ఉంది. సో హీస్ టు బి ప్రైజ్డ్ ఫర్ హిస్ ఎబిలిటీస్ అండ్ ఫర్ ద టైమ్స్ ఇన్ విచ్ హీ హెస్ డెమాన్స్ట్రేటెడ్ హిస్ పవర్ ఇన్ అవర్ లైఫ్స్. రెండో విషయం అది. చివరిగా అండి, మహిమ అని ఉంది కదా, గ్లోరీ, ఫర్ హిస్ గ్లోరీ. సో మనం అక్నాలెడ్జ్ చేయాల్సింది ఏంటి, లేక దేవుని ప్రైజ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఫర్ హిస్ గ్లోరీ. సో హీ డిమాండ్స్ అండ్ డిజర్వ్స్ ఆల్ ద గ్లోరీ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ఇన్ లైఫ్. మన జీవితంలో ప్రతి పరిస్థితిలో కూడా మనము ఆయనకే మహిమ చెల్లించవలసి ఉన్నది. విశ్వాసులుగా మనం కూడా ప్రతిదీ దేవుని మహిమ కొరకే చేయాలి. గాడ్స్ గ్లోరీ. సో హీ షుడ్ బి గ్లోరిఫైడ్ ఆన్ ఎర్త్ యాజ్ హీ ఈజ్ ఇన్ హెవెన్. ఎలాగైతే ఇంతకుముందే ప్రార్థనలు కూడా చెప్పుకున్నాం కదా, పరలోకమందు నీ చిత్తము నెరవేర్చున్నట్లు భూమి యందును నీ చిత్తము నెరవేరునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకు ఆయన చిత్తము నెరవేరాలి ఇక్కడ? సో దట్ హీ కెన్ బి గ్లోరిఫైడ్. సో మహిమపరచబడవలసింది మనం కాదు, ఆయన. హీ. సో యూ నీడ్ టు అక్నాలెడ్జ్ దీస్ 3 things. సో ఈ చివరి లైన్లో రండి, ఈ 3 విషయాలు ఉన్నాయి. ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఆయన శక్తి లేక బలము, అలాగే ఆయన మహిమను విశ్వాసులుగా మనము గ్రహించి, గుర్తించి, వాటిని బట్టి దేవుని స్తుతించాలి. వాటిని బట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి
ఇది చాలా అద్భుతమైన విషయం అండి, ప్రార్థన. సో మరి ఒకరు ఇలాగన డిస్క్రైబ్ చేశారు, మనం ప్రార్థన అన్నప్పుడు, ప్రేయర్ అన్నప్పుడు ఈ ప్రార్థనలో 4 సంగతులు ఉండాలి. ఇది చెప్పేసి ముగిస్తాను. 4 సంగతులు. యాక్స్ అనేది ఒక అబ్రివేషన్, యాక్రనిమ్ అని కూడా మనం దీన్ని పిలుస్తాం కదా, ACTS. చదవండి. A stands for Adoration. C stands for Confession. T stands for Thanksgiving. last letter, last word, Supplication. సప్లికేషన్. ఓకే, మనం జనరల్ గా ప్రేయర్ చేసేటప్పుడు ఇట్స్ ఆల్ అబౌట్ లార్డ్స్ ప్రేయర్ కదా, ఆర్ ద హెవెన్లీ ప్రేయర్. సో ప్రేయర్ అన్నప్పుడు మనం డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి నాకు ఇది కావాలి ఇది కావాలని అడగడం కాదు, కానీ అందులో కొన్ని స్టెప్స్ మనకున్నాయి. ఓకే, అది ఫస్ట్ వాట్ యు నీడ్ టు డూ, అడోరేషన్. అంటే గాడ్ మస్ట్ బి వర్షిప్. అందుకే అక్కడ ప్రైజ్ అండ్ వర్షిప్ చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత సేమ్ టైం ఇంకా ఏం జరగాలి, మనం ప్రేయర్లో కన్ఫెషన్, అది కూడా మీకు పంచుకున్నాను కదా, అంటే మన పాపములు క్షమించబడులాగున ఆయన దగ్గర మరి మనము ఒప్పుకోవాలి. ఆ ఒప్పుకోలు కూడా ప్రార్థనలో ప్రారంభ దశలోనే ఉండాలి. ఇక తర్వాత మూడవదిగానండి, ఇక దేవుడు మనకిచ్చిన ప్రతి దానిని బట్టి మనం ఏం చేయాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, థ్యాంక్స్ గివింగ్. ఓకే, ఉండాలి. ఈ 3 జరిగిన తర్వాతే అప్పుడు సప్లికేషన్. అప్పుడు మన అవసరాలని దేవుడి ముందు పెడతాం. మన అవసరాలు కానీ ఇంకా చెప్పాలంటే ఇతరుల అవసరాలు పెట్టిన తర్వాత ఇంకా లాస్ట్ లో మన అవసరాలు పెట్టి ప్రార్థన ముగిస్తాం. అది ఒక ఆర్డర్. అంటే ఇలా ప్రేయర్ చేయడానికి ప్రాపర్ వేలో మనం ప్రేయర్ చేయాలి అంటే ఈ 4 స్టెప్స్ మన డైలీ ప్రేయర్ లైఫ్ లో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. దేవుణ్ణి ఆరాధించడం, ఒప్పుకోవడం, కృతజ్ఞతాస్తులు చెల్లించడం, అలాగే విజ్ఞాపన ప్రార్థన చేయడం. ఓకే, సో అది కనుక మనం ఫాలో అయితే తప్పకుండా మన ప్రేయర్ లైఫ్ మరి అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రభు మనకు ఆ రీతిగా ఆ కృపను అనుగ్రహించును గాక. అలాగే మనం ఈ యొక్క ప్రభు నేర్పిన ప్రార్థనను చూసినప్పుడు సుమారు 10 సంగతులు ఇందులో చూసాం. 10 things we have discovered in the Lord's Prayer. ప్రభు నేర్పిన ప్రార్థన, లేక శిష్యుల ప్రార్థన, లేక పరలోక ప్రార్థన, లేక మాదిరికరమైన ప్రార్థనను మనం లాస్ట్ వీక్ ఈ వీక్ కూడా అధ్యయనం చేశాం. సో కాబట్టి మనం ఈ ఒక్కొక్క లైను, ఒక్కొక్క పదం చూస్తున్నప్పుడు ఒక్కొక్క పదంలో కూడా ఒక ఆత్మీయ అర్థం ఉందని మనం గ్రహిస్తున్నాం. కాబట్టి మనం ఏదో సింపుల్ గా దీన్ని బై హార్ట్ మెమరైజ్ చేసేసి మైండ్ ఎక్కడో ఉండి ఏదో చిలక పలుకుల్లాగా దీన్ని రిసైడ్ చేయడం కాదు, కానీ ఒక్కొక్క ఈ ప్రార్థన చేస్తున్నప్పుడు మరి ఒక్కొక్క పదము, ఒక్కొక్క అర్థము గ్రహిస్తూ గనక మనము ప్రార్థన చేసినట్లయితే, అది కంఠస్థం చేసినా పర్వాలేదు, అలాగే మనం ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే అప్పుడు అది అర్థవంతమైన ప్రార్థన, మీనింగ్ఫుల్ ప్రేయర్. అలాగే ఆత్మీయమైన ప్రార్థన, స్పిరిచువల్ ప్రేయర్. దేవుడు దాన్ని చూస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకి సంగతులను నేర్పించినందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అలాగే ఇవి తెలుసుకున్న మరి మనం ఇక నుంచి మన ప్రేయర్ లైఫ్ కొంచెం, ఆ ప్రేయర్ లైఫ్ లో ఏం కనబడాలండి, మార్పు కనబడాలి కదా. దట్స్ వాట్ వి నీడ్ టు ఎక్స్పెక్ట్, చేంజ్. ఇవి గ్రహిస్తూ మనం చేసే ప్రార్థన దేవుడు మనకు అనుగ్రహించాలని మరి అందరు కూడా ప్రార్థన చేద్దాం. రైట్, టైం అయింది కాబట్టి నేను దీంతో ముగిస్తున్నా. అయితే ఎవరైనా ఒకరు లేదా ఇద్దరు గ్రూప్ లో ఉన్న వాళ్ళు త్వరగా మీ రిఫ్లెక్షన్స్ ఇవ్వండి, మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అంటే ఈరోజు బైబిల్ స్టడీ ద్వారా దేవుడు మీతో మాట్లాడినటువంటి మాట, మీరు నేర్చుకున్న సంగతులు త్వరగా 1 minute లో మీరు చెప్పచ్చు. తర్వాత నేను ప్రే చేసి ముగించేస్తాను. చెప్పండి మరి త్వరగా. Bhaskaru, I like that statement where you said that when if we refuse to forgive, we are usurping the authority of God. Yes. That is one very important thing that I learned. Yes. That I can't be taking his place. Yes. To mete out judgment. Yes, lovely. He is the one who is going to fight our battles. Yes. So we have to forgive. So then by that, doing that, we are releasing ourselves from that bitterness, and Yes. it sometimes even eats up our health. Already, yes, yes. So that is one thing I have learned, Andy. Thank you so much. Yes. Thank you, అండి. అవునండి, ఖచ్చితంగా మనం
ప్రభు చెప్పినట్టుగా మనం ఇతరులకు క్షమించాలి. మరి క్షమించినప్పుడే మనము ఫ్రీ అవుతాం, మన మైండ్స్ ఫ్రీ అవుతాయి. రైట్, చెప్పాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం కూడా అప్పుడే మనం కూడా పొందుకుంటాం. లేదనుకోండి మనం ఆ విషయంలో మనం రెస్పాన్సిబుల్. దేవుడు మనల్ని చెప్పాలంటే దానికి తగినటువంటి ప్రతిఫలాలు, కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, రైట్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. ఇంకా మిగతా వారండి ఇంకొక 1 or 2 మీరు చెబితే నేను ఇంకా ముగించి వేస్తాను ప్రార్థన చేసి. ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన విషయాలు, మీరు నేర్చుకున్నటువంటి కొత్త సంగతి ఏదైనా ఉంటే చెప్పండి. రూప్ కుమార్ ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు, ఈరోజు దేవుడు నాతో మాట్లాడారు సార్ అని. అంటే తను క్లియర్గా టెక్స్ట్ పెట్టలేదు కానీ జస్ట్ ఒక మెసేజ్ పంపించాడు అందులో. సో ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఇంకా ఎవరైనా పంచుకుంటారండి? ఒక 1 minute చాలు. స్ట్రైట్ గా దేవుడు మీతో మాట్లాడిన విషయం ఏదైతే ఉందో. నా ప్రైజ్ లార్డ్ అన్న, ఆ, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం గుర్తించాలి అనేది దాని ద్వారా దేవుడు మాట్లాడారండి. ఎలా ఆయన మాట మనం వినాలి. ఆయన మన ప్రతిదీ కూడా చూస్తాడు, ప్రతిదీ ఆయన చేతుల్లో ఉంది. దాని ద్వారా మాట్లాడాడు, ఆ పాయింట్ ద్వారా. మరి ఆయన మహిమను మనం గుర్తించాలి, ఆయన్ని స్తుతించాలి అని మరి మహిమను చెల్లించాలి పాయింట్ ద్వారా దేవుడు మాట్లాడారు. ఇంకా ప్రేయర్ కూడా ఎలా యాక్ట్స్ అనే దాన్ని వివరించారు. అది బాగా, అది క్లియర్ గా చాలా దేవుడు మాట్లాడారండి. చాలా థ్యాంక్స్ అండి. ప్రైజ్ గాడ్. ఇంకా ఎవరైనా ఉన్నారండి? లేదంటే నేను ప్రార్థన చేసి ముగిస్తాను. టైం ఆల్రెడీ 9:15 కదా. మంచిదండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా ప్రభు, ఇంతవరకు కూడా అయా మరి పోయిన వారము అలాగే ఈ వారం కూడా ప్రభు నేర్పిన ప్రార్థన, పరలోక ప్రార్థన గురించి తండ్రి ఒక్కొక్క పదమును అయ్యా మేము తండ్రి అందులో గల ఆత్మీయ అర్థాన్ని గ్రహించడానికి ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా మీరే మాకు బోధకుడిగా ఉండి అనేక సంగతులను మీరు మాకు నేర్పించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మరి ఏ రీతిగా మేము ప్రార్థించాలో, మా ప్రార్థన జీవితం కూడా ఏ రీతిగా ఉండాలో నైనా మీరు కోరుకుంటున్నటువంటి ఆ యొక్క మనస్సు ఎలాగ మేము ఈ భూమి మీద కలిగి ఉండాలో తండ్రి, దేవుని రాజ్య సంబంధులు నైనా ఏ రీతిగా మరి ప్రార్థనలో ఉండాలో ఆ విషయాల గురించి తెలియచేసినందుకు స్తోత్రాలు. ఇది మాకు ఒక మాదిరికరమైన ప్రార్థనగా మేము చూస్తున్నాము నైనా. అయ్యా మరి ఇందులో మేము ఏ రీతిగా మా ప్రభుని ఆరాధించాలి, ఏ రీతిగా ఆయనను స్తుతించాలి, ఏ రీతిగా మా యొక్క పాపములను ఒప్పుకోవాలి, ఏ రీతిగా అయ్యా మరి ప్రభు అనుగ్రహించిన ప్రతి వాటి కొరకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఏ రీతిగా ఇతరుల గురించి విజ్ఞాపన చేయాలి, ఏ రీతిగా ఇతరుల పాపములను కూడా మేము క్షమించగలగాలి తండ్రి. అయ్యా మరి ఏ రీతిగా మేము అయ్యా మరి తండ్రి ప్రభు యొక్క చేసిన కార్యాలు గ్రహించగలగాలి, ఏ రీతిగా ప్రభుని స్తుతించగలగాలి తండ్రి. అయ్యా మరి ఏ రీతిగా ఇతరుల పట్ల దయ చూపించగలగాలి, ఈ రీతిగా అనేక విషయాలు తండ్రి మేము నేర్చుకోవడానికి చూపించిన కృపను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విన్న ఈ సంగతులన్నీ మా జీవితాలను నెరవేర్చమని యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడు సహవాసం మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ రికార్డ్ సెషన్ కూడా మీకు అందరికి పంపిస్తాను. మీకు తర్వాత మీరు వినొచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కూడా మరి దీన్ని మీరు షేర్ చేయొచ్చు. అలాగే మనం వచ్చే వారం సేమ్ టైంలో కలుసుకుందాము. గాడ్ బ్లెస్ యు ఆల్.